ఈ రెండవ రోజు ఈ సభకు సకాలానికి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, స్తోత్ర. ఇది ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్పండి. బట్టలు ఉతుక్కుందామని వాళ్ళ ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో వాగు ఒకటి పారుతూ ఉంటే ఆ వాగు దగ్గరికి వెళ్ళింది. చంటి బిడ్డని సంకనేసుకొని, ఒక చిన్న పిల్లని సంకనేసుకొని, 2 ఏళ్ల పిల్లని బట్టలు ఉతుక్కుందామని ఒంటరిగా వాగు దగ్గరికి వెళ్ళింది. ఇలాగే వర్షాలు వచ్చి వాగులు పారుతున్నాయి. అప్పుడు వెళ్ళింది. ఆ పిల్లని ఆ గట్టు మీద కూర్చోబెట్టి మోకాళ్ళ లోతుకి వాగులో దిగి అక్కడ రాతి మీద తన బట్టలు ఉతుక్కుంటా ఉంది. ఇన్ని బట్టలు తెచ్చుకుంది. ఎందుకంటే తాగేదానికి కూడా నీళ్లు లేక, ప్రజలు సాగునీరు లేదు, తాగునీరు లేదని విజృంభిస్తుంటే వాగునీళ్ళు వచ్చేసరికి ఆనందంగా అక్కడికి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటుంది. ఉతుక్కుంటున్నప్పుడు సడన్గా కమ్మటి వాసన వచ్చిందండి. ఇది బట్టలు ఉతుక్కునే మనిషికి. ఎక్కడి నుంచా కమ్మని వాసన వస్తుందని అటు ఇటు చూస్తే ఆ వాగులో ఏ ఏజెన్సీ ఏరియాలో నుంచి వస్తుందో ఒక పండిపోయినటువంటి పనస పండు, బాగా పండిపోయిన పనస పండు వాగులో కొట్టుకొస్తా ఉంది. ఆ పనస పండు బాగా పండింది కనుక ఆ వాసన అంత ఇదిగా వస్తూ ఉంది. ఎక్కడా వాసన, ఎక్కడా పనసపండు వాసన. ఈ మనిషికి పనసపండు అంటే మహా ఇంట్రెస్ట్. పనసపండు సగం తినమని తినేటట్టు ఉంది. అంత ఇష్టం అన్నమాట. ఆ ఇష్టమైన వాసనే వచ్చేసరికి ఆమె కంగారు పడిపోయి ఎక్కడని చూస్తే పండు వాగులో వస్తుంది. ఇక ఆ పండు కొరకు ఉతికే పని, బట్టలు ఉతికే పని మానేసి ఈ పండు కొరకు అలాగా వాగులోకి దిగింది. 4 అడుగులు దిగింది, ఇంకొంచెం దిగింది, ఇంకొంచెం దిగింది. అది దిగుతుంటే అది కొంచెం అలా పోతుంది వాగులో. మొత్తం మీద నడుము లోతు, గొంతు లోతు వరకు దిగేసి పనస పండును పట్టుకుంది. దొరికింది. అమ్మ దొరికిందని త్వరగా దరికి వస్తుంది. దరికి వస్తూ ఉంది. ఆ పనసపండు ఇలా పట్టుకొని దరికి వస్తున్నప్పుడు సడన్గా ఇలా చూస్తే అక్కడ కూర్చోపెట్టింది కదా 2 ఏళ్ల పాపని. మరి ఆ పాప అక్కడ కనిపించలే. పాప పాప అని పెద్దగా అరిచింది. అమ్మా అమ్మా అని అరిచింది. ఎక్కడ పిల్ల కనిపించట్లేదు. అప్పుడు పనసపండు రాతి మీద పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇటు చూస్తే వాగులో కొట్టుకెళ్తుంది పిల్ల. వాగులో కొట్టుకెళ్ళిపోతుంది పిల్ల. బాగా ఆలోచించండి. ఏమైందో తెలుసా? పని చేస్తున్న తల్లి ఏదో ఒక వాసన వచ్చి, ఇంట్రెస్ట్ వచ్చి అలా తిరిగి ఆ పనస పండు వెంటబోతుంటే ఈ పిల్ల ఏం చేసిందో తెలుసా? అప్పుడే తప్పటడుగులేసే పిల్ల. ఓహో, అమ్మ ఈ మార్గంలో వెళ్ళిపోతుంది, మనం కూడా వెళ్ళలేమో అని నోరు తెరవకుండా, ఏడవకుండా గప్చుప్పుగా ఆ పిల్ల కూడా తప్పటడుగులు వేసుకుంటూ వాగులోకి దిగేసింది. అమ్మ వెనకే. తల్లి ఏ మార్గంలో వెళ్తుందో తల్లి ఆ పిల్ల కూడా ఆ మార్గంలోనికి దిగేసింది. ఈ తల్లి కాస్త ముదురుది కనుక బయటపడింది. ఈ పిల్ల లేసది కనుక వాగులో కొట్టుకుపోయింది. ఆలోచిస్తున్నారండి. మరి ఏసన్న చెప్తే ఇట్లాంటి మాటలు చెప్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ విషయాన్ని. నాన్నగారు ఏ మార్గంలో వెళ్తుంటే పిల్లవాడు ఆ మార్గంలో అలా వచ్చేస్తాడు. తల్లి ఏ మార్గంలో వెళుతుందో పిల్ల చూసి అదే మార్గంలో గప్చిప్పుగా వచ్చేస్తుంది మౌనంగా.
తర్వాత ఏమైంది? ఈ పిల్ల కొట్టుకోబోతుంది, చచ్చిపోయి కొట్టుకోబోతుంది. పిల్ల బతక ఎర్రి కేక వేయకుండానే చచ్చిపోయింది బిడ్డ. ఆ లోతులు పడిపోయింది. ఇక ఈమె బయటకు వచ్చింది, కాసేపు వాళ్ళని చూసింది, వాళ్ళకి చెప్పింది జరిగిన సంభవం. మరలా ఏమనుకుంది, నా భర్త తాగుబోతాడు, నన్ను తీసుకొచ్చి వాగులో వేస్తాడు. మా అత్తయ్య తాగండి, మా అత్తయ్య కీళ్ళు ఎరగొడేస్తున్నాను. అసలు ఎందుకు వాళ్ళ దగ్గర తన్నులు తిని ఆ తాగుబోతుడు దగ్గర తన్నులు ఎందుకు తినాలి? నా కర్ర మీద అంతాడు. అయినా పనసపండు అంటే నేను పోవటం ఏంటి, నా పిల్లలు నా ఇంటి రావటం ఏంటి? ఇక అనవసరం నేను బతకడమని ఈమె కూడా వెనక్కి వెళ్ళిపోయి ఆ వాగులు పడి చచ్చిపోయింది. ఒక్కసారి ఆలోచించండి మీరు, పిల్ల ముఖ్యమా, పనసపండు ముఖ్యమా? జవాబు చెప్పరే. ఏది ముఖ్యమండి? పిల్ల ముఖ్యమా? మరి పనసపండు అంటే ఎందుకు వెళ్తున్నారు? మీకు ఏది ఇంట్రెస్టో అటువైపు ఎందుకు వెళ్తున్నారు? మీ పిల్లలు మిమ్మల్ని వెంబడిస్తారని మీకు ఆ మాత్రం తెలీదా? మీ పిల్లలు మీ అంత అయిపోతున్నారు. అసలు మీకంటే ఎక్కువ 4 ఆకులు ఆళ్లే చదివి ఉన్నారు. కానీ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించాడు. సగటు మానవుడు ఈ రోజున ఏది ముఖ్యమో ఏది ముఖ్యమో కాదో తెలియని పరిస్థితుల్లో ముందుకు సాగుతున్నాడు. దేని కొరకు ప్రాకులాడుతున్నాడో తనకు తెలియట్లేదు. దేని కొరకు ప్రాకులాడాలనే సంగతి కూడా తెలియట్లేదు. ఒక ప్రక్కన పదవి వ్యామోహాలు, మరో పక్కన ధనాపేక్ష, మరో పక్కన శరీరేచ్ఛలు మనిషి జీవితాన్ని వికటాట్టహాసంగా మార్చి, జీవితం అంతా కన్నీటిమయంగా మార్చి శాపాన్ని తీసుకుని వచ్చి పెడుతుంది. మరి నా ప్రియమైన సహోదరులారా, ముఖ్యమైన దాని కొరకు మీరు వేగిరి పడుతున్నారా? అవసరమైన దాని కొరకే ప్రాకులాడుతున్నారా? అవసరమైందే సంపాదిస్తున్నారా? లేక ఏదో సంపాదిస్తున్నాం, తింటున్నాం, బతుకుతున్నాం అనే బతుకుతో ఇలాగ జీవిత యాత్రని బ్రతుకు భారంతో కొనసాగిస్తూ ఉన్నారా? మీరు కొంచెం ఆలోచించుకోవాలి. ఆ అమ్మ ఏమీ ఆలోచించుకోకుండా వాగు కనపడింది, వాగులో దిగుదాం, ఇప్పుడు దీనికి ఎప్పుడు తింటాం, ఈ వయసు మీద దీనికి ఎప్పుడు తినాలి పండు పనసపండు, వయసు మీద ఉన్నాం కనుక తిందామని పాకులు అడితే తన వెంట తన బిడ్డ కూడా మరణానికి, తాను కూడా శాపానికి గురైపోయింది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళకి 2 పిల్లలు, 2 మగపిల్లలు, ఆడపిల్లలు లేరు, 2 మగపిల్లలు. ఒకడేమో దేశదిమ్మరుడు, వేళకి ఇంటికి వస్తాడు, తిండి మీద పడతాడు, తిరిగి 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 వచ్చి తిండి మీద పడతాడు. ఒకడేమో ఇల్లు వదిలిపెట్టి పొరపాటును బయటికి వెళ్ళడం. వాళ్ళ అమ్మవాడికి జడలేసి పూలు పెట్టేదేమో. ఎందుకంటే మా ఇంట్లో 4 వరుసకు పుడితే మగపిల్లలు, ఆడపిల్లలు లేకపోతే మా అమ్మ నాకు జడేసింది. నా బాగా గుర్తు. మా చెల్లి పుట్టిన తర్వాత నాకు జడ కత్తిరించారు. మా పెద్ద చెల్లి పుట్టిన తర్వాత 2 మగపిల్లలండి. ఒకడేమో ఇంట్లోనే ఉంటాడు సాధు, ఒకడేమో దేశదిమ్మరోడు, తిరిగి వస్తూ ఉంటాడు. తిరిగి వస్తాడు. వాడికి ఆకలి ఎక్కువ, తిరిగేవాడు కదండి, ఆకలి ఎక్కువ. ఆడికి వేస్తే అన్నం పెడితే ఉప్పు తక్కువ, కారం తక్కువ, అది తక్కువ, ఇది తక్కువ అని ఆ పళ్ళెలు ఎగరేస్తాడు పైకి. ఏమైనా మాట్లాడితే పైన పడి కొట్టేస్తాడు. ఎందుకంటే సంపాదన లేనివాడు కదండి, చేసి పెడితే తినేవాడు కదండి, ఆడికి కొంచెం కోపం ఎక్కువ. దేశదిమ్మవాడు కదండి, కష్టపడేవాడికి తెలుస్తుంది బాధలని, సంపాదించేవాడికి తెలుస్తాయి బాధలు. కూర్చుని తినేవాళ్ళకి ఏం తెలుస్తాయండి? అది దేశదిమ్మవాడికి ఏం తెలుస్తాయి? మొత్తం మీద
వాళ్ళిద్దరు కొంచెం కొంచెం బాగా పెరుగుతున్నారండి. పెద్దోడు చిన్నోడు పెరుగుతున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికో వెళ్ళారు. ఆ రోజు ఎక్కడో ఏదో క్యాంప్ అయితే పెళ్ళిళ్ళకో ఎవరు చచ్చారో కరమంతరం మొత్తం మీద తల్లిదండ్రులు ఇద్దరింట్లో లేరు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి పోయారో నేను అడగలేదండి, వెళ్ళిపోయారు. ఇంట్లో చిన్నోడు ఉన్నాడే, ఆడికి ఆకలేసి ఏదో వండుకొని తింటున్నాడు. వండుకున్నాడు, తినబోతున్నాడు. ఈ పెద్దోడు దేశదేమోడు తిరిగి 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 ఇంటికి వచ్చాడు. తిరిగి వచ్చి వాడిని విసిగించాడు చిన్నవాడిని. ఒరేయ్, ఆ రొట్టెలు నాకు పెట్టు, ఆ చిక్కుడుకాయ పులుసు నాకు బెటరా, రేయ్ ఆకలేసిన బెటరా అంటాడు వీడు పెద్దోడు. ఆ చిన్నోడు ఏమంటాడు, అన్నయ్య నువ్వు వస్తావని నాకు తెలీదు, చేసుకునే దానికి అన్నీ ఉన్నాయి, నేను సహాయం చేస్తాను, మన ఇద్దరు కలిసి చేసుకుందాం పట్టు అంటాడు వాడు. అక్కర్లేదు, నువ్వు చేసుకున్నాను, నాకు పెట్టవా లేదా, ఆఖరిగా ఉన్నాయి ఏ అంటాడు. వాళ్ళిద్దరికి గొడవ వచ్చేసి దెబ్బలాడుకోపోయారు. అసలు ఆ గొడవలో ఏం జరిగిందంటే చిన్నోడు సడన్గా ఒక మాట అన్నాడు. అన్నయ్య నీ పెద్దరికం నాకు అమ్ముతావా అన్నాడు. పెద్దరికమా? ఆ దేశంలో పెద్దరికం అని ఒకటి ఉంది. దాన్ని బర్త్ రైట్, జ్యేష్ఠత్వపు హక్కు, జన్మ హక్కు అంటారు దాన్ని. ఆ దేశంలో అలవాటు ఉంది. నేను ఆ దేశంలో తిరిగేటప్పుడు ఆ విషయాలని గుర్తుపట్టి గమనించి వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. మొట్టమొదటి పుట్టాడు అనుకో పెద్దోడు, ఆడికి అందరికీ 10 రూపాయలు ఇస్తే వీడికి 20 రూపాయలు ఇవ్వాలి. అది వాడి బర్త్ రైట్, వాడి జన్మ హక్కు, జ్యేష్ఠత్వపు హక్కు అంటారు దాన్ని. అందరికీ 2 ఎకరాలు పొలం ఇస్తే ఇంట్లో పుట్టినోడు అందరికీ వీడికి 4 ఎకరాలు ఇవ్వాలి. ఏమిటంటే ఇది నా బర్త్ రైట్, ఇది నా జన్మ హక్కు, జ్యేష్ఠత్వపు హక్కు అంటాడు. ఆ దేశంలో ఆ చట్టం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక చాక్లెట్ కొని పెడితే వీడికి 1 ఇస్తే ఆడికి 2 ఇవ్వాలి, వీడికి 5 ఇస్తే ఆడికి 10 ఇవ్వాలి. అది అలా సాగిపోతున్న రోజులు అవి. అయితే ఈ చిన్నోడు ఏమడిగాడు తెలుసా, అన్నయ్య నీకు ఆకలి అవుతుంది కదా, రొట్టె పెడతా, ఆ ఎర్రగా ఉన్న పులుసు, చిక్కుడుకాయల పులుసు అది పెడతా నీకు, మరి నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు అమ్మేసుకుంటావా, నాకు ఇచ్చేస్తావా అన్నాడు. అప్పుడు ఏమన్నా తెలుసా, ఒరేయ్ చిన్నోడా, ఒరే యాకోబు, ఎవడికి కావాలరా జ్యేష్ఠత్వపు హక్కు, పెడతావా పెట్టవా రొట్టె, నాకు ఇస్తానంటావా, ఇదిగో తీసేసుకో, ఇదిగో నేను చెప్తున్నాను అన్నయ్య, ఈ ఒక్క పూటే జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్మేసుకొని రాత్రికి పెట్టు, రేపు కూడా పెట్టు, 4 రోజులు పెట్టు, సంవత్సరం రోజులు పెట్టు అంటావేమో, ఈ ఒక్క పూటకే. ఒరేయ్ నేను 4 రోజులు అడగను, సంవత్సరం రోజులు అడగను, ఈ ఒక్క పూట కూటికి నా జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకుంటున్నాను రా అన్నాడు. వాడు హృదయపూర్వకంగా అమ్మాడు. వీడు ఎంతో ఆశతో తీసుకున్నాడు. ఆ రోజు 2 రొట్టెలు తిన్నాడు, అంత పులుసు వేసాడు, చిక్కుడుకాయల పులుసు తిన్నాడు. ఆ దేశంలో వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వాళ్ళ అమ్మ వచ్చింది, నాన్న వచ్చాడు. వీడు ఎక్కడో తిరిగి వచ్చాడు. వీడు కూడా, రే పెద్దోడా, రే బాయ్ పెద్దోడా, వీడు వేసేమన్నాడే పలకట్లే. 2 సార్లు పిలిచేదాడు. 3ఓసారి అమ్మ వస్తున్నానని యాకోబు వెళ్ళాడు. చిన్నాడు, రే నిన్నుగా నేను పిలిచింది, పెద్దవాడిని, నిన్నెవడు పిలిచారా అమ్మా, నిన్నటి వరకు వాడు పెద్దోడు. నిన్న మధ్యాహ్నం 11:30 తర్వాత నేను పెద్దోడి. ఏమైందిరా, వాడు నాకు అమ్ముకున్నాడు. ఎంతకు అమ్మాడురా, అదే ఒక్క పూట కూటికి అమ్ముకున్నాడమ్మా. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో ఆ మాటను నేను చదివినప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను. చదవండి ఆ మాటని. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను
వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, ఒక ఘాటైన మాట, ఒక శపించబడిన మాట ఈ ఏశావుని గురించి రాసిన ఈ ఒక్క వాక్యంలో 2 మాటలు ఇమిడున్నాయి. ఒకటేమో భ్రష్టత్వం కలిగిన వాడు అని, భ్రష్టుడు అని. రెండోదేమో వ్యభిచారుడు అని. అతను వ్యభిచారం చేసినట్టు కనబడదు కానీ వ్యభిచారుడు వాడు. భ్రష్టత్వానికి దిగిపోయినట్టు కనబడదు కానీ భ్రష్టుడు వాడు. మరలా పశ్చాత్తాపము కలిగి మరలా జ్యేష్ఠత్వపు హక్కుని పొందాలని కోరుకున్నా అతనికి అది దొరకకుండా పోయింది. తన జీవితకాలం అంతా కన్నీళ్లు, ఆవేదన, శాపము అనుభవిస్తూ వస్తూ తరతరాలకి శాపానికి కారకుడైపోయాడు. తరతరాల శాపం. భ్రష్టత్వానికి ఒక మనిషి దిగజారిపోయి తరతరాలకి శాపాన్ని సంపాదించి పెట్టి వ్యభిచారుడని పిలిపించుకున్న ఏశావు అని బైబిల్ చెప్తుంది. ఏది ముఖ్యం? ఒక్క పూట 2 రొట్టెలు ముఖ్యమా? దేవుడు తనకిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వపు ముఖ్యమా? దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రశస్త రక్తం చేత మనల్ని కడిగి శుద్ధి చేశాడు. అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఈ పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయాలని మనల్ని ఏర్పాటు చేశాడు. రాజులైన యాజక సమూహముగా మనల్ని ప్రత్యేకించాడు. రాయల్ ప్రీస్ట్హుడ్. పాత నిబంధనలో యాజకులు వేరు, రాజులు వేరు. కొత్త నిబంధనకు వచ్చేసరికి రాయల్ ప్రీస్ట్హుడ్ అని రాయబడింది. రాజులైన యాజక సమూహముగా మనల్ని తీర్చిదిద్దాడు. కారణం, యేసయ్య పవిత్రమైన రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి రాజరికపు యాజకత్వాన్ని సంతరించుకుని ఆయన గుణాతిశయాలు ప్రచురిస్తూ ఆయన్ని స్తుతిస్తూ సాగిపోవలసినటువంటి ధన్యతని, ఆ జ్యేష్ఠత్వపు హక్కుని, ఆ రక్షణ ఆనంద భాగ్యాన్ని ప్రభు మనిషికి ప్రసాదించాడు. అయితే ఆ ఉన్నతమైన అనుభవాన్ని ఈ రోజున మనిషి దేని కొరకు అమ్ముకుంటున్నాడు? స్కాలర్షిప్ వస్తుందని క్రైస్తవుని కానని రాసి విగ్రహారాధనను పేరు పెట్టుకొని విగ్రహారాధనకు నటిస్తున్నాడు. కారణం ఏంటంటే స్కాలర్షిప్ వస్తుందని. ఎన్నాళ్ళ జీవితం ఇది? స్కాలర్షిప్ రిజర్వేషన్ కొరకని నేను సుబ్బయ్యనండి. ఇది అబ్రహాం వచ్చి సుబ్బయ్య అయ్యాడు, రామయ్య అయ్యాడు. కారణం ఏంటంటే ఉద్యోగం కొరకు అని. క్షణికమైన సుఖాల కొరకు, ఏదో అశాశ్వతమైనటువంటి లాభాల కొరకు మనిషి మానవత్వాన్ని కోల్పోయి యేసయ్య మనకు అనుగ్రహించిన ఆ జ్యేష్ఠత్వపు హక్కుని ఒక్క పూట కూటి కొరకు అమ్ముకున్న భ్రష్టుడు ఏశావు, వ్యభిచారుడు ఏశావు అని వ్రాయబడిన వాక్యానికి తగినట్లుగా ఈ రోజున అనేకులు బ్రతుకుతున్నారు. ఆ రోజు ఒక క్రైస్తవుడు యేసు ప్రభుని నమ్ముకున్నానండి, మా అమ్మ నమ్మింది, మేమంతా క్రైస్తవులమని నేను చెప్పుకున్నాడు. తర్వాత ప్రార్థన చేయమన్నాడు. అన్నయ్య మీ పేరు అడ్రస్ ఇస్తే నేను నా మాసపత్రిక పంపిస్తానంటే పేరు ఏం చెప్పాడు తెలిసిన? నా పేరు రాసుకోండి, పెంటయ్య అన్నాడు. పెంటయ్య? చదువుకున్నావు, ఇంజనీర్, పెంటయ్య ఏంటండి? అవునండి, ఉద్యోగాల కొరకని నాకు పెంటయ్యాను, మా తమ్ముడికి దెబ్బయ్య అని పెట్టింది మా అమ్మ. ఎంతమంది తలుపులు అమ్మలు లేరు, కిటికీలు అమ్మలు లేరు ఇక్కడ. ఒక పక్క తలుపులమ్మ, ఒక పక్క కిటికీలమ్మ. పెంటయ్య, దెబ్బయ్య.
కారణం ఏంటో తెలిసినా, ఈ లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైన జీవితం కొరకు శాశ్వతమైన జీవితాన్ని అమ్ముకున్న భ్రష్టత్వంలోనికి దిగిపోతున్న ప్రజలు. ఏది ముఖ్యం? ఇటర్నల్ లైఫ్, నిత్యత్వానికి సంబంధించిన ఆ జీవితం ముఖ్యమా, అశాశ్వతమైన ఈ లోకంలోని ఈ జీవితం ముఖ్యమా? నేను సంగతి చెప్పనా? 7 ఆడపిల్లల తరువాత ఒక్క కుమారుడు పుట్టాడు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో. అర్థమైందా? ఆడికి అరే ప్రార్థన చేస్తేనే పుట్టాడని వాళ్ళు చెప్పారు, సాక్ష్యం కూడా చెప్పారు, అంతా బాగుంది. కానీ ఆడికి ఏం పేరు పెట్టారో తెలుసా? అతను లెనినా బట్టతలా ఉంటుంది, లెనినా రష్యా లెనినో లేకపోతే ఏదో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఏదో ఒక శాస్త్రవేత్త లేకపోతే ఒక నాయకుడి పేరు లెనిన్ అని పెట్టారు. క్రైస్తవ పేరు పెట్టల. ఎందుకంటే రాబోయే దినాలలో ఉద్యోగానికైనా స్కాలర్షిప్కైనా దేనికైనా మంచిది, అందుకని ఆ పేరు పెడదామని ఆ పేరు పెట్టారు. మా దగ్గర ఏం పేరు పెట్టించారు తెలిసిన? జాషువా. అబ్బా, అడుగు పెట్టే ప్రతి స్థలం దేవుడు ఇస్తారన్నాడే, ఆ జాషువా పేరు పెట్టించి వాళ్ళేమో స్కూల్లో వేరే పేరు పెట్టించుకున్నారు. లెనిన్. ఆడు పాపం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. వాళ్ళ 3వ అక్క భర్త చిన్న తుపాకీ ఒకటి సంపాదించుకున్నాడు, తుపాకీ పెట్ల కొట్టేవాడు. 3వ అక్క భర్త వేసవికాలం అయితే ఆ చెరుకి ఈ చెరుకి వెళ్ళి పెట్ల కొట్టుకొచ్చుకుంటాడు. బాయా, ఓ బాయో నేను కొడతా బాయా అన్నాడు. సరే పోదాం రాలంటే వీళ్ళ నాయన ఏం చేశాడు, అల్లుడితో అబ్బాయిని కూడా తీసుకెళ్తున్నావా, అలాగైతే నేను కూడా వస్తున్నావు కదా అని ఈయన వచ్చాడు. 3 పోయారు. ఇది తండ్రి కొడుకులు 2, 3వ కూతురు అల్లుడు భర్త అల్లుడు వెళ్ళారు. 3 పోయి అక్కడెక్కడనో ఒక దెబ్బతో 2 పెట్టలు కొట్టారు. ఒక షాట్లో 2 పెట్టలు పడిపోయినాయి, పెట పడిపోయినాయి. ఇక ఈ అల్లుడు లోపలికి దిగాడు, ఏది ఆ పెట్రోల్ తెస్తామని. ఆ చెరువులో దిగేసి అదేదో ఇరుక్కొని కింద ఏదో తీగలు అల్లుకున్నాయట, పట్టేసి అనేసరికి ఈ బామర్ది కదీడు, మరి అక్క భర్త కదండి, అందుకని వీడు గబుక్కని దిగి ఆడిని పట్టుకొని లాగబోయాడు. లాగబోయేసరికి ఆవిడ బయటకు వచ్చాడు, వీడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇక అంత లోపల వాళ్ళ నాన్న అయ్యా 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 అంటున్నాడు. ఇక అంతే, వాళ్ళ నాన్న బావ చూస్తూ ఉండగానే లోపలికి నానా నానా భయా అని అరుస్తూనే వెళ్ళిపోయి ఆఖరి శ్వాస విడిచి చచ్చిపోయాడు. 7 ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒక్క బాబు. ఆ బాబుని పెంచుకోవడం నాన్నకి తెలియాలి, ఏ పేరు పెట్టుకొని పిలుచుకోవాలో కూడా తెలియాలి. పనికి మాలిన పేర్లు పెట్టుకొని వాటి ద్వారా పిలిపించుకునేదానికి కూడా మనం ఇష్టపడకూడదు. ఆ పేర్లు మన నోటితో ఉచ్చరించేదానికి కూడా మనం ఇష్టపడకూడదు అని బైబిల్ చెబుతుంది. వాటి జోలికి పోకండి, వాటి గురించి ప్రస్తావించకండి, అనవసరం, శపించబడ్డాయి. క్రైస్తవుడై ఉండి దేవుణ్ణి ఎరిగి జీవము గల దేవుని సన్నిధిని గమనించి ప్రార్థనతో కొడుకు పుట్టాడని చెప్పుకుంటూ ఫ్యూచర్ని ఆలోచించి ఈ రిజర్వేషన్ ఉద్యోగాల కొరకు ఈ స్కాలర్షిప్ వస్తుందని చెప్పి దాని కొరకు పేరు మార్చి, అందుకే బైబిల్ అంటుంది ఏశావు లాంటి భ్రష్టుడు ఎవరైనా ఉన్నారేమో ఆడు వ్యభిచారుడు, జాగ్రత్త.
వానిలో ఉన్న స్పిరిట్, ఆత్మ భయానకమైన శాపాన్ని, మరణాన్ని, కన్యలని కలుగు చేస్తున్న సంగతి వాస్తవం. గనుక అలాంటి వారి విషయమే జాగ్రత్త. స్కూల్లో పేరు రాపించేదానికి పోయినా కొంతమంది భక్తులు, మా అబ్బాయి పేరు జాస్వా అని అంటే, బుద్ధి లేదన్నా జాస్వా అని రాయుద్దాం, నీ మంచిగా చెబుతున్నాను అని ఆ రాసేవాడు ఉన్నాడే, రైటర్ పంతులు రాసేవాడు ఉన్నాడే, ఇక ఇంకేదైనా పేరు చెప్పా. ఏమండి మేము జాస్వా అని పేరు ప్రార్థన చేసుకొని మా పాటగారు అయ్యగారి దగ్గర పెట్టించుకున్నామండి. నన్ను అరవై పనికి మాలిందన్న శివాని పెడతా, పక్కన ఒకటి ఉంటుంది, నెత్తిన ఒకటి ఉంటుంది. ఈడు బతుకులో నెత్తిన ఒక దాన్ని కూర్చోబెట్టుకుంటాడు, పక్కన ఒక్కొక్క దాన్ని కూర్చోబెట్టుకుంటాడు. శివాని పెడతా, ఏదో ఒకటి పెట్టండి బాబా, మీకు మంచిది మీకు తెలుసు కదండి, మీరు పెట్టేయండి. ఇక ఆడు పెట్టేశారు. ఈ మనిషి పిలుస్తూ ఉంటుంది, ఆడు శివశివాని వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు, శాపానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇద్దరితో పోరు మామూలు పని అండి. ఒక్క మనిషిని మెయింటైన్ చేయలేక చస్తున్నారు మనుషులు, జుట్టు పీక్కొట్టున్నారు. చేసుకున్న భార్యని మెయింటైన్ చేసుకోలేక జుట్టు పట్టుకొని లాక్కుంటున్నారు జనం. కొన్ని వేల సాక్ష్యాలు నా దగ్గరకు వస్తున్నాయి, 1-2-3 తప్ప. అయ్యా నాయనా నీ జన్మ ధన్యమయ్యా అంటున్నారు నన్ను వచ్చి. వాళ్ళు ఎంత బాధపడిపోయినారు అని నాకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో కుటుంబాల జీవితాలు ఈ రోజున విచ్ఛిన్నమై శాపానికి గురవటం కారణం ఏంటంటే, క్షణికమైన మనసులో బాధలేదు, ఆరోగ్యం బాగలేకండి, మనసుని నెమ్మది లేకండి, సాయంత్రం అయితే ఒక సీస తాగుతారండి, ఒళ్ళు నొప్పులకే అంటాడు. కష్టపడిన సంపాదన అంతా తీసుకెళ్ళి తాగుపోతాడు, ఒళ్ళు నొప్పులు అంటాడు. మరి భార్యకు కూడా ఒళ్ళు నొప్పులే కదండి, దానికి ఒక సీస తెచ్చిపెట్టచ్చుగా. నీ పెద్ద కొడుకు కూడా నీతో పని చేస్తున్నాడు కదండి, ఆడికి ఒక సీస తీసి పెట్టచ్చు కదండి. ఆడు తాగకూడదా, నేనే తాగాలి. వాళ్ళకి ఒళ్ళు నొప్పులేక 3 సీసాలాగా పడుకోపోయారా చూసండి. ఒళ్ళు నొప్పులకని చౌకబెట్టి తాగుబోతాడు, తాగుతున్నాడు. ఆ కాసేపు నెమ్మది, ఆ తరువాత సినిమా చూసేంతసేపు అదో రకమైన తృప్తి, నీచమైన తృప్తి. ఈ శరీరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి కార్నల్ లస్ట్, శరీరేచ్ఛలతో కూడిన ఒక తృప్తి. సినిమా అయిపోయిన వెంటనే తర్వాత నిజమైన బ్రతుకు ప్రారంభం అవుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? క్షణికమైన సుఖాల కొరకు, కాసేపు ఉండే సుఖభోగాల కొరకు, కాసేపు ఉండే నెమ్మది తృప్తి కొరకు మీ వ్యక్తిత్వాలలో ఉన్నటువంటి మీ పెద్దరికాన్ని అమ్ముకున్న భ్రష్టత్వానికి ఎందుకు దిగజారుతున్నారు? దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ ప్రధానత, కుక్కలు బ్రతుకుతున్నాయి, పశువులు బ్రతుకుతున్నాయి, పక్షులు బ్రతుకుతున్నాయి, అడవుల మృగాలు బ్రతుకుతున్నాయి. వాటిలాగా బ్రతకాలని దేవుడు మనల్ని సృష్టించలేదు. మనల్ని మనుషులుగా సృష్టించి ప్రత్యేకమైన ఆత్మని మనకు అనుగ్రహించి, ఈ ఆత్మ విలువైనదని గుర్తింపచేసి, మంచి చెడుల తారతమ్యాన్ని గ్రహించి, మనస్సాక్షిని ప్రసాదించి, నీవు మనిషిగా బ్రతకాలి అని కోరుకున్నాడు మన దేవుడు. అందుకే ఆయన స్వరూపము, ఆయన పోలిక మనకు కలుగు చేశాడు. ఆయన స్వరూపము, ఆయన పోలిక మనం. పశువులకి శరీరం ఉందండి, తీర్థనా అలా. మా పశువులకి శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన శైలిలో ఒక ఉన్నతమైన అనుభవాన్ని మానవాళికి ప్రసాదించి, ఆయన స్వరూపం, హిజ్ ఓన్ ఇమేజ్, హిజ్ లైక్నెస్, స్వరూపము, పోలిక మనలో కలుగు చేసి మనం ఆయనతో సహజీవనం చేయాలని, ఆయన అంతటి వాళ్ళని కావాలని ఆయన మన ఎడల ఆశించి కోరుకుంటే
మనిషి ఈ రోజున ఏం చేస్తున్నాడు? కాసేపు ఉండే త్రాగుబోతనానికి మనిషి పశువు అయిపోతున్నాడు. కాసేపు ఉండే వినోదం కొరకు వెళ్ళి మనిషి విలువను పోగొట్టుకుంటున్నాడు. కాసేపు ఉండే తృప్తి కొరకు ప్రాకులాడి మనిషి మానవత్వాన్ని కోల్పోయి తన విలువని అలాగ దిగజార్చుకుంటున్నాడు. చిన్న సంగతి మీకు చెప్పనా? నేను ఇలాగే ఒక రోజున ఒక సభకి వెళ్ళి ముగించి వెళ్ళబోతుంటే ఒక చిన్న పిల్లోడు, సన్నగా ఎర్రగా ఉన్నాడు పిల్లోడు, చిన్నోడు, ఆడు నన్ను వచ్చి గట్టిగా పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. ఏంట్రా బాబు ఏడుస్తున్నావు? ఆడికి ఒక 8 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. ఏడుస్తున్నాడు. ఏంద్రా ఎందుకు ఏడుస్తున్నారా? ఏమైందిరా అంటే, ఏచన్నా మా నాన్న చచ్చేటట్టు ప్రార్థన చేయేటన్నా నాన్న. నాన్న చావటమా? నాన్న చచ్చేటట్టు ప్రార్థన చేయడం ఏమిటిరా? ఎవరైనా అనారోగ్యంగా ఉండి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే ప్రభువా వీళ్ళని బాగు చేయమని అడుగుతాను కానీ, బ్రతికించమని అడుగుతాను కానీ, చావమని ప్రార్థన చేయమంటున్నావేంట్రా? నేను అలాగే ఎవరికి చేయలేదే అన్నాను. అప్పుడు వాడంటాడు, మా నాన్న వల్ల ఒకటి పెంచిన ఒకటి కృష్ణ గారు చచ్చాడు ప్రార్థన. 2 ఏళ్ళ జీవితం, చిన్న పిల్లడు కదా, వీడికి ఇంత విరక్తి వాళ్ళ నాన్న మీద ఎలా కలిగింది అని అన్ని దగ్గర పిలిచి, ఏమైంది బాబు అన్న? మా నాయన నిన్న ఇంకొక అమ్మని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే కత్తి మా అమ్మ గొంతుకు పెట్టి ఇంట్లో 2 ఉండండి, ఉంటే లేకపోతే నేను పోచేస్తా అన్నాడు మా అమ్మని. మేమిద్దరం కాళ్ళు పట్టుకున్నాం, అక్కయ్య నేను. నాన్నగారు ఏంటి నాన్నగారు అని కాళ్ళు పట్టుకుంటే, మీ అమ్మకి చెప్పండి, 2 అమ్మలు ఇంట్లో ఉండేటట్టుగా చెప్పండి అని మాతో చెప్పాడు అన్నయ్య. ఎద్దనగారు మమ్మల్ని నూతులుగా చేస్తారన్నాడు ఎద్దన్నయ్య, ఇల్లు తగలబెట్టేస్తారన్నాడు, అమ్మని చంపేస్తారు అంటున్నాడు ఎద్దన్నయ్య. ప్రార్థన మా నాన్న చచ్చేటట్టు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనిషి తన విలువను ఎందుకు పోగొట్టుకుంటున్నాడు? సమాజంలో విలువ ఎందుకు లేదు? విలువగా తల్లిదండ్రుల్ని పిల్లలు ఎందుకు పలకరించట్లేదు? తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవంగా ఎందుకు చూసుకోవట్లేదు? పిల్లల పరిస్థితులు అదో పాతాళానికి దిగసారి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరిచి తల్లిదండ్రులని విలువ తెలియకుండా ఒక వయసు వచ్చిన వెంటనే విచ్చలవిడితనానికి తెగిస్తున్నారు. యూత్, స్పెషల్లీ ఆడపిల్లలు. నేను ఇలా చెప్తున్నాను, బాధపడక. మగపిల్లలే నయం అనిపిస్తున్నారు ఈ రోజుల్లో. నన్ను క్షమించండి ఈ మాట చెప్తున్నాను. ఆడపిల్లల పరిస్థితులు ఈ రోజున బరితెగించి విచ్చలవిడిగా తను కోరుకున్నది, తను ఆశించింది, తన కళ్ళకు కోరుకున్నది క్షణికమైన సుఖాల కొరకు మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయి జీవితంలో వస్తున్నటువంటి క్షణికమైన సుఖభోగాల నిమిత్తమై శాపములోనికి మనసారా దిగజారిపోతున్నారు. ఆ తర్వాత కుక్కలు చించిన ఇస్తలలాగా అనేక యవనస్తుల బిడల జీవితాలు పాడైపోతున్నాయి. బైబిల్లో రాసింది, తల్లిదండ్రులకు లోబడకపోతే వాళ్ళని లోయలోని కాకులు వాళ్ళ కళ్ళను పీకుతాయి అని రాసింది. తల్లిదండ్రులకు విధేయతలు చూపించకపోతే, తల్లిదండ్రులను గౌరవపరచకపోతే, విచ్చలవిడిగా ప్రవర్తిస్తే లోయలోని కాకులు వాళ్ళ కళ్ళు పీకుతాయి. ఆ తర్వాత అంధకారం అయిపోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో దారి తప్పి విచ్చలవిడిగా నీచానికి నీచత్వానికి తెగించి శాపంగా మారిపోతారు. ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా వల్ల మనం చూస్తున్నటువంటి, వింటున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియా వల్ల పరిస్థితులు తారుమారైపోతున్నటువంటి రోజుల్లోకి వచ్చాం. ప్రభువు అక్కడ సమీపిస్తున్న ఈ రోజుల్లో మనం దేని కొరకు వేగిరి పడుతున్నాం? దేని కొరకు ప్రాకులాడుతున్నాం? ఏది ముఖ్యమని అనుకుంటున్నాం? ఏది శుభ్రించబడిన విషయమని మనం తలస్తున్నామో ఈ రోజున మీ జీవితాల్లో ఒకసారి మీరు పరీక్షించుకోవాల్సిన క్షణం.
చూడండి, ఒక్క పూట కూటి కొరకు, 2 రొట్టెల కొరకు, 2 చపాతీల కొరకు, 2 పూరీల కొరకు తన వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నాడు. నేను సంగతి మీకు చెప్పనా, ఈ కడుపుని గురించి నేను అప్పుడప్పుడు ఆలోచించుకుంటుంటాను. కడుపు బైబిల్ ఏమని రాసిందంటే, కొందరికి వాళ్ళ కడుపే దేవుడు అని రాసింది. వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అని రాసింది. నేను ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఈ కడుపు పాతాళం అనిపిస్తుంది నాకు. ఈ కడుపు పాతాళం. పాతాళం అంటే అసలు ఒరిజినల్ మీనింగ్ ఏమిటంటే బాటమ్లెస్ పిట్ అని అర్థం. బాటమ్లెస్ పిట్, అడుగు లేని ఒక అగాధం. అగాధం కాదు, అడుగే లేని అగాధం అది బాటమ్లెస్. ఎందుకు నేను ఇలాగ కడుపుని ఇలా అనుకుంటున్నా, ఇలాగ భావిస్తున్నానంటే, మీరు కావాలంటే ఇంటికి పోయి లెక్కేసుకోండి. చిన్నప్పటి నుంచి ఎన్ని టన్నులు బియ్యం తిన్నారో మీరు. మీ కడుపు 1 టన్ను అయిందా? అవలా, జ్ఞానమే ఉందా? లేకపోతే కొండంత బాణంత అయింది, కానీ అదే ఒక చెరువు అంతా అవ్వలేదుగా. మరి ఎన్ని లారీలు బియ్యం తిన్నావు నువ్వు ఆలోచించి ఒకసారి. చిన్నప్పటి నుంచి తిని 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 ఈ హాస్పిటల్లో చచ్చే వాళ్ళంతా తిని తిని చచ్చిన వాళ్ళేగా. తినకుండా చచ్చినోడు ఎవడు? ఇన్ని టన్నులు బియ్యం తిన్నాం. ఇక మాంసం, కాయగూరలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఎన్ని టన్నులు తిన్నావో మళ్ళీ ఏమి తెలియనట్టే ఉంటుంది ఈ కడుపు. నేనేమి ఎరగనన్నట్టే ఉంటాయి. ఏమండి, ఇంట్లో ఫుల్లుగా తిని ప్రార్థనకు వస్తారు కొంతమంది. మా మందిరానికి వచ్చి 2 గంటలు అయి ఉంటుంది. మరలా మందిరంలో అన్నం పెడుతున్నారంటే మళ్ళీ కూర్చుంటారు. మళ్ళీ అదేంటంటే ఇంట్లో తినొచ్చాం కదా 2 గంటలు అయింది, మళ్ళీ ఇక్కడ కూర్చోవడం ఎందుకని అనుకోవద్దండి. 2 గంటలా? 2 గంటలు ఉండదండి, తినేసి వచ్చింది. అది ఏ పాతాళంలో పడిందో మరలా తింటా. మళ్ళీ ఇక్కడ తిని మరలా ఇంటికి పోయి మరలా తింటున్నా. మీకు తెలుసో తెలీదో, ఈ ఆడవాళ్ళు ఎక్కువ తింటారని నాకు ఒక ఐడియా. ఎందుకంటారా, ఈ మగాళ్ళు సాయంత్రం అయితే ఆ పకోడీ బండుల దగ్గర, ఇడ్లీల దగ్గర, ఆ తర్వాత మిరపకాయ బజ్జీల దగ్గర నిలబడి మేస్తూ ఉంటారు. ఇళ్లలో వీళ్ళకి సరిగ్గా తిండి పెడితే ఇక్కడెందుకు మేస్తారు అని ఒక ఐడియా వచ్చింది. ఇంట్లో అన్నం వండిన వెంటనే వేడిగా అంత తింటారు. ఎక్కువ తినరు, మళ్ళీ ఆయన వచ్చేప్పుడు తినాలి కదా. అందుకని ఇంతే తిని ఏమి తిన్నట్టే ఉంటారు. మళ్ళీ పిల్లలు మిగిలించింది మొత్తం తింటారు. మళ్ళీ ఏమి తిన్నట్టే ఉంటారు. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆయనతో తిన్నట్టు మళ్ళీ అంత వేసుకొని మళ్ళీ ఆయన ఇలా కలిసి తింటారు. ఇప్పుడు ఎన్నిసార్లు తిన్నట్టు? ఇంకా ఈ ఆడవాళ్ళ కంటే చిన్న పిల్లలు ఎక్కువ తింటారు. ఎందుకంటే వాళ్ళకి మితం తెలియదు. పిల్లలకి మితం తెలియదు. వేస్తా ఉంటే తింటా ఉంటారు, వేస్తా ఉంటే తింటా ఉంటారు. కబుక్కలు లేచి కొడుతాడు, ఎక్కడెక్కడ అంటే వస్తానంటాడు, పోతాడుట. మళ్ళా అన్లోడ్ చేసేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ లోడ్ చేస్తాడు. ఇక వేస్తా ఉంటే అది మితం తెలియదు పిల్లలకి. పాపం ఈ మగాళ్ళకైతే నాకు దుఃఖం వేస్తాకు వస్తాయి. ఆ హోటల్ దగ్గర అక్కడే ఇక్కడే నిలబడుకొని అది ఇది మేస్తా ఉంటే అయ్యో పాపం వీళ్ళు ఇక్కడ ఉండే అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే నేను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పానని మీరు బాధపడబకండి. ఈ కడుపు అనేది ఒక బాటమ్లెస్ పిట్ లాగా, ఒక అడుగు లేని ఒక అగాధం లాగా. దాని కొరకు మనం ప్రాకులాడకూడదు. కడుపు కూటి కొరకు ప్రాకులాడకూడదు. ఈ మధ్య ఒక పాస్టర్ గారిని నేను కలిశానండి. పాస్టర్ గారు, ఏమిటి ఈ మధ్య నాకు కనబట్టలేదు అన్న. కొంచెం సేవలు ఎక్కువగా తిరుగుతున్నాను లేండి అన్న. మరి ఇంటికి ఫోన్ చేశాను కదా, ఎప్పుడు చూస్తే కూడా ఇంట్లో ఉండడం ఏంటి అన్న. ఏం చేయనండి, ఇంట్లో జరగట్లేదో సేవలను చేసుకోవద్దు అంటాడు. అర్థమైందండి, ఇంట్లో జరగలేదంట, అందుకని రాత్రి మొగలు సేవ చేస్తున్నాడంట. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, నేను సేవ చేసేది నా కడుపు కూటి కొరకు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా.
మేము తిరగకపోతే మాకు ఎట్లా దొరుకుతుందండి? నాకు, నా పిల్లలకి, 2 పిల్లలకి, నా భార్యకి మాకు జరగట్లేదండి. అందుకని బ్యాగ్ తగిలించుకొని రోజు సేవ అని తిరుగుతున్నానండి అంటాడు. అసలు దైవ సేవకు నోట్లో రావాల్సిన మాట ఏంటంటే, ఆత్మలు నశించిపోతున్నారన్నా, మనం చెప్పకపోతే ఎవరు చెప్తారన్నా? ప్రభు మనకి రక్షణ ఇచ్చాడు కదన్నా. అక్కడ చూడన్న విగ్రహాల దగ్గర బోర్ల పడిపోతున్నారు, అక్కడ చూడన్న హాస్పిటల్లో రోజు చచ్చిపోతున్నారు జనం. వాళ్ళ ఆత్మల గురించి దేవుడు మనల్ని లెక్కడగడన్నా అనే మాట చెప్పుండాలి అతను. ఒక దైవ సేవకు నోట్లది రావాలి. అది రాలా. ఏమొచ్చింది అలా? ఇంట్లో దానికి లేదు, ఆ పిల్లడికి ఫీజు కట్టాలా, ఆ పిల్ల కొంచెం ఎదిగింది, దానికి చదువు చూపించాలా, ఎంతో ఖర్చుతో కూడి పనినా. అందుకని పొద్దున్న లేస్తే సేవ ఏంటి? గృహాలు దర్శిస్తున్నానన్నారు. నువ్వు గృహాలు దర్శించట్లేదు, గృహాలు దహనం చేస్తున్నామన్నా. ఇళ్ళకెళ్ళి దహనం చేస్తున్నాం ఇళ్ళని. ఈ మోటివ్, ఈ ఉద్దేశంతో ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు ఆశీర్వాదం ఉండదు. గృహ దహనాలకు వెళ్తున్నాం, నువ్వు గృహాల్ని దర్శించేదానికి కాదు, వాళ్ళ ఆత్మల విలువని గ్రహించి కాదు. ఏ ఇంటికి ఇస్తే ఏం పెడతారు, ఏ ఇంటికి ఎంత ఇస్తారో అని ఆ పరిస్థితిలో వెళ్తున్నావు. జాగ్రత్త, దైవ సేవ కూడా జాగ్రత్త. క్షణికమైన, అందుకే బైబిల్ చెప్తుంది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న, పెద్దరికాన్ని అమ్ముకున్న భ్రష్టుడు. మనం కూటి కొరకు, గుడ్డ కొరకే బతుకుతున్నామా? దేవుని వాక్యం కొన్ని చోట్ల మేము చెప్తే విన్నంతసేపు ఆలకించి, శ్రద్ధగా ఆలకించి, అందరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను కలుస్తారు, నా వెంట మెలికలు తిరుగుతారు. ఏంటి బ్రదరు మెలికలు తిరుగుతున్నారు, విషయం చెప్పండి అంటే, ఏమి లేదన్నా, మీ మాటలు బాగానే ఉన్నాయి, దేవుడు గొప్పడన్నా, మన దేవుడు అంతా బాగుంది వినన్నా, మీరేమన్నా ఇల్లు కట్టిస్తారన్నా, మీ దాంట్లో చేరతాం, మీ సంస్థలో చేరతాం, మీరేమన్నా మాకు ఇల్లు కట్టిస్తారా చెప్పండి. సేవకులేమో మీరేమన్నా చర్చిలు కట్టిస్తారన్నా, మాకు ఇటు కొట్టుకునే డ్రమ్ ఒకటి, మోటార్ సైకిల్ ఒకటి అట్లా కొని పెడతారన్నా, మీ సంస్థలో చేరతాం. చూశారండి, అసలు ఆ మాటలు వాళ్ళు మాట్లాడుతున్న ఒళ్ళంతా ఒక రకంగా అయిపోతుంది. అరే, చర్చి కూడా కట్టుకునే గతి లేదా? మీరేమైనా కట్టిస్తారన్నా, మీ మతంలో చేరతాం. మీరు గేదెలు కొని పెడతారన్నా, గేదెలు మీ సంవత్సరం గేదెలు కొని పెడతారా? ఇల్లు కట్టిస్తారా? లేకపోతే పంపులు వేపిస్తారా? పంపులో నీళ్లు కొట్టుకునే పంపులు వేపిస్తారన్నా, మీ దాంట్లో చేరతాం. అంటే వాళ్ళు పంపుల కొరకు, గేదెల కొరకు ఇల్లు కట్టిస్తారని. లేకుంటే ఒక పని చేయన్నా, మా పిల్లలు చదివించడానికి నీకేమన్నా హాస్టళ్ళు ఉన్నాయన్నా? అయ్యా, మేము హాస్టల్లో పెట్టలా, దిక్కు లేని వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు ఉసురు పోసుకోవట్లే. మేము బాగేనండి, దిక్కు లేని వాళ్ళు హాస్టల్ పెట్టి వాళ్ళు ఉసురు పోసుకోవట్లే. విధవరాళ్ళు హోమ్ అని పెట్టి వాళ్ళ పేర్లు మేము పట్టించుకోవట్లే. విధవరాళ్ళ హోమ్కి 2 సార్లు పోయి చూసి వచ్చా, వాళ్ళకి ప్రార్థన చేద్దామని ఒక దగ్గర. వాళ్ళకి బట్టున్నాయంటే పేరు అమ్మగారు చెప్తున్నారు, మా స్వామిలో మాత్రం అమ్మగారు లేదు అని చెప్తున్నారు. అయ్యాళ్ళకి పేర్లు పట్టున్నాయి నాయన యశ్వన్న గారు అని నేను చెప్పాను. గుండు చేపించి పరి మొత్తానికైనా ఈ విధవాళ్ళ మొత్తానికి గుండు చేయి, పేరు బట్టి ఏం చేస్తా, కృష్ణాలు బట్టి తగలబట్టలేం కదా, గుండు చేసి పారే అంటే భలే ఐడియా ఇచ్చే వాళ్ళు యశ్వన్న గారు అంటుంది. ఆ అమ్మగారు తెల్ల బట్టలు వేసుకుంటుంది, స్వామిలో మాత్రం ఆ అమ్మగారు. విధవరాళ్ళు హోం బట్టి ఆ పేర్లు పట్టించుకోలేదు, ఆర్ఫలు పెట్టి వాళ్ళ ఉసురు మేము పోసుకోలేదు. మేము ఏమైనా చెబితే నజరేయుడు యేసుక్రీస్తు మాకున్నాడు, ఆయన నామాన్ని బట్టి ప్రజలను ఆశీర్వదించడం ఒక్కటే నేర్చుకున్నాం. అది యేసయ్య ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి గ్రేట్ విజన్. అది ఒక గొప్ప దర్శనం. కడితే చర్చిలు కడతాం, ఆమేన్, ఈ మీటింగ్లు పెడతాం, హల్లెలూయా, ప్రజల్ని ఆరాధించేటట్లు చేస్తాం. అంతేగాని గేదెలు కొని పెడతాం, పేరు పట్టిన వాళ్ళకి బోర్డు గుండ్లు చేయం, దిక్కులేని ఉసురు పోసుకో. హాస్టల్ ఉందా మీకు చెప్పండి, యశ్వన్న గారు మీ మతంలో చేరతాం. ఏది హాస్టల్ ఉంటే క్రైస్తవులు చేస్తారంట, మాకు అక్కర్లేదు, మీరు చేరనక్కర్లేదు, హాస్టల్ కొరకు చేరనక్కర్లేదు,
స్కూల్ కొరకు చేరనక్కర్లేదు, హాస్పిటల్ కొరకు చేరనక్కర్లేదు, ఇక ఏదో మేము కొనిపెడతామని మేము మీకు ఆశలు చూపించము, మీరు చేరనక్కర్లేదు. ఆశలు చూపించాల్సిన అక్కర మాకు లేదు. ఒక ఉన్నతమైన ఆశ మాకుంది. ఆ ఆశను తీర్చగలిగిన వాడు యేసయ్య అని చెప్పే మాట మాకుంది. ఆ మాట ద్వారా అనేకుల జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడతాయి. ఈ రోజున హోసన్నా మినిస్ట్రీస్ మేము అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి చెందటంలో ఉన్న రహస్యం ఏంటంటే, మేము ఈ సోషల్ వర్క్లో తలపెట్టనందువల్ల. సోషల్ వర్క్లోకి వెళ్ళి తలపెట్టల, ఎంతసేపు ఆత్మల భారం కలిగి ఈ పని చేస్తున్నందువల్లనే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు 236 సంఘాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటక స్టేట్లో. సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయంటే, సంఘాలు మాత్రమే కట్టి విలువైన ఆత్మలను అక్కడ ఉంచి విలువైన సేవకుల ద్వారా వాళ్ళ జీవితాల్ని పరిపక్వలో తీసుకురావాలని ఒకే ఒక ఆశ. ఎవరో ఒక అతను ఒక పెద్ద సంస్థ, కోట్ల కొలది డబ్బు ఉంది ఆ వ్యక్తికి. విమానాలైనా కొనగలుగుతాడు, హెలికాప్టర్లైనా కొనగలుగుతాడు. క్షణం కోట్లతో తొలతూగుతున్న వ్యక్తి నన్ను అడిగాడు, మా సంస్థలో చేరతావా, నేను సూపర్వైజర్ని చేసేస్తానని. నీకెంత డబ్బు ఇస్తాం, మీ చేతి కింద జీతగాళ్ళను పెడతాం, వాళ్ళకి జీతాలు ఇస్తే నీకు ఎంత మిగులుతుంది అని లెక్కేసి చూపించారు. చెప్పినంతసేపు చెప్పనిచ్చి, నాకు ఆ విషయం లేదు ప్రభు, లేదు బ్రదర్, నన్ను క్షమించండి అన్నా. ఎందుకని? మీ దగ్గర మంది బలం ఉంది, నా దగ్గర డబ్బు బలం ఉంది, మన ఇద్దరం కలిస్తే ఎలా ఉంటుంది? శాపముగా మారుతుంది అని చెప్పా, శాపం అయిపోద్దని చెప్పా. మన ఇద్దరం కలిస్తే డబ్బుకిను ఆత్మ దర్శనానికి పొత్తు కుదరదు. ఇద్దరు యజమానులకి ఒక వ్యక్తి పని చేయలేడు, సిరికి యేసయ్యకి పని చేయలేడు. ఏదైనా ఒకదానికి మాత్రమే చేయగలుగుతాడు. అది మాకు దేవుడిచ్చినటువంటి దర్శనం, విజన్. ఆఖరి శ్వాస పోయేంత వరకు ఈ విషయంలోనే మేము సాగాలి. దీనికి మించితే సాతాను నుంచి మేము పట్టబడతాం. అది మాకు జరగదనే సంగతి కూడా తెలుసు. కారణం, ప్రార్థనా పరులు ఉన్నారు, రాత్రి మగళ్ళు అహర్నిశలు అన్నపానాలు మానేసి ప్రార్థిస్తున్నారు హోసన్నా మినిస్ట్రీస్ కొరకు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఏది ముఖ్యం? ఆస్తుపాస్తులు ముఖ్యమా? నశించిపోయే ఆత్మలు ముఖ్యమా? పనస పండ్లు ముఖ్యమా? పిల్ల ముఖ్యమా? జ్యేష్ఠత్వపు హక్కు ముఖ్యమా? ఒక్క పూట కూడు ముఖ్యమా? ఒక్కసారి మీ వ్యక్తిత్వాన్ని ఆలోచించుకోవాల్సిన సమయం. తుచ్చమైన అభిలాషల్లోకి మనిషి బహు సులువుగా వెళ్ళిపోయి జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నాడు. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడే కాదు, ఇంటికెళ్ళి ఆలోచించండి. నేను ఎటువైపు ప్రయాణం చేస్తున్నాను, దేని కొరకు ప్రాకులాడుతున్నాను, దేనిని సంపాదిస్తున్నాను, దేని కొరకు వేగిరి పడుతున్నాను అని మీ జీవితాల్లో ఒకసారి గమనించండి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆతురతలు, ఆశలు, కోరికలు కలిగిన వ్యక్తుల్లో ఒక 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 సంగతి తరచుగా జరుగుతుంటుంది. అదేమిటంటే, వాళ్ళు కోరుకున్నటువంటి ఆ స్పిరిచువల్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మీయతలో ముందుకు పోలేని పరిస్థితుల్లో ఎప్పుడు తన వ్యక్తిత్వంలో ఫెయిలియర్స్, వెనకబడిపోవడం కానీ, అపజయాలమయం కానీ, నష్టాల వలయం కానీ, ఇలాగా మనిషి చిక్కుపడిపోతూ వస్తాడు. వ్యాపారం చేయబోతాడు, ఫెయిల్ అయిపోతాడు. ఏదో ఉద్యోగం చేయాలనుకుంటాడు, అక్కడ ఫెయిల్ అయిపోతాడు. ఇంకేదో ఘనత సంపాదించుకోవాలనుకుంటాడు, డిప్రమోషన్లోకి దిగసారిపోతాడు. కారణం ఏమిటి? ఇశ్రాయేలీయుల చరిత్రలో
ఒక చరిత్ర సంభవాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులందరూ ఒక చోట ఇలాగే ఉన్నారు. ఇలాగే ఉంటే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చారు. లక్షల కాల్పాలం ఇలాగే ఉన్నారు. దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడాడు తెలుసా? ఇదిగో, ఈ యోర్దాను చూసి భయపడకండి, నేను మీతో ఉంటాను, మీతో నడుస్తాను, మీరు అద్దరికి వస్తారు. అక్కడ ఒక ఎరుకో పట్టణం ఉంటుంది. అది శపించబడిన పట్టణం. ఆ శపించబడిన పట్టణం మీ ముందు నిలబడదు. దాని గోడలు బద్దలుగా పడిపోతాయి. మీ చేతికి వాళ్ళని అప్పచెప్పేస్తాను. అక్కడ మీకు బంగారు కనబడుతుంది, వెండి కనబడుతుంది, విలువైనవి చాలా కనబడతాయి, వాల్యుబుల్స్. కానీ వాటిని ముట్టకూడదు, వాటిని తగలబెట్టి, అవి శపితమైనవి, శాపముతో కూడినవి, వాటిని ముట్టకు అని దేవుడు ఆజ్ఞాపిస్తే, ఆజ్ఞ విన్న ప్రజలంతా, అమ్మో, దేవుడు ఈ యోర్దాన్ని మనల్ని దాటిస్తాడట, ఎరికో మన ముందు బోర్ల పడిపోద్దట, మనం వాగ్దత్త దేశమని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళబోతున్నామట. దేవుడు అట్లా మాట్లాడాడు. మనకి ఏం కనబడితే పాలు తేనెలు ప్రవహించే దేశానికంటే దేవుని వాక్యానికంటే విలువేముంది? ఈ బంగారు, వెండి, చెత్త ఎంత విలువ? చిచి, వాటిని మనం ఎందుకు ముట్టుకుంటాం అని అందరూ ఒక తీర్మానానికి వచ్చారు. దేవుడు వాగ్దానం చేసినట్లే యోర్దాను దాటాడు. యోర్దాను వాళ్ళ ముందు నిలబడలేదు. ఒక ప్రక్కన ఏకరాశిగా నిలబడిపోయినాయి నీళ్ళన్నీ. గడగడ గడగడ వణుకుతున్నాయి నీళ్లు, గల్లంతగా ఎగురుతున్నాయి నీళ్లు. జోర్డన్, నువ్వు ఎందుకు నిలబడ్డావు? నేనా? ఆ దైవజనులు పోయేటట్లు వాళ్ళ మధ్యలో సృష్టికర్త ఉన్నాడు కనుక వాళ్ళు దాటిపోయేటట్టు నేను నిలబడ్డాను అని గడగడలాడుతుంటే, వీళ్ళందరూ పోయినంత వరకు ఆరిన నేల కనిపించింది. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా యోర్దాను యథావిధిగా పారడం ప్రారంభించింది. సృష్టికర్త ముందు యోర్దాను నిలబడలేదు. నెక్స్ట్ ఎరికో దగ్గరికి వెళ్ళారు. ఎరికో చుట్టూ తిరిగారు. వాళ్ళు చేస్తున్న స్తుతి యాగాలలో స్తుతుల మధ్యలో పెడబడబడబడబడాడి పడిపోయింది. లోపలికి వెళ్ళారు. దేవుడు చెప్పినట్టుగా బంగారు, వెండి, విలువ, వాల్యుబుల్స్ అన్నిటిని తగలబెట్టి పారేశారు. దేవుడు చెప్పాడు, ముట్టుకోలే. జయించి అద్దరికి వచ్చారు, దాటిపోయారు. అయితే ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అల్లంత దూరం కనిపిస్తుంది. ఈ ఎరుకొని ఇంత పెద్ద పట్టణాన్ని, పెద్ద కార్యాన్ని జయించేశారు. అటు పోతే అది చూస్తే ఆడ చిన్న గ్రామం, దాని పేరు హాయి. ఆ చిన్న గ్రామం అక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడ ఉండి నవ్వుకొని, ఇది అంతా ఆఫ్టర్ ఆల్ అనుకుని, అరే అందరూ బాగుంటుంది దాని మీద యుద్ధానికి, మీరు కొంతమంది వెళ్ళిపోయి దాన్ని జయించేసేయండి, అవతలకి వెళ్ళిపోదాం అని అంటే, సరే మీ చంకలాడించుకుంటూ వెళ్ళారు. అక్కడికి పోతే ఆ చిన్న గ్రామస్తులు వీళ్ళని తరిమి కొడితే 300 మంది తెచ్చారు. వచ్చి, అయ్యా అది చిన్న ఊరు అనుకున్నాం, అమ్మో అంటున్నారు. పిచ్చోళ్ళారా, ఇంత పెద్ద గోడలు, ఎరికో గోడలు నేను చూశాను కళ్ళతో. ఎరికో గోడల్ని నేను కళ్ళతో చూశాను. ఎరికో గోడ మీద 4 రథాలు ఒక్కసారిగా వెళ్ళగలిగినటువంటి ఈ హైవే లాగా ఉన్నది గోడ. 4 రథాలు హాయిగా 2 లైన్స్, ఇటు 2 వెళ్ళేటట్టుగా హైవే అంత ఎడలుపు ఉంది ఆ ఎరికో గోడ. అయితే ఇశ్రాయేలు స్తుతుల మధ్యలో ఆ గోడ నిలబడలేదు, పడిపోయింది. స్వతహాగా నా కళ్ళతో వెళ్ళి చూసి వచ్చాను ఆ జెరికోకెళ్ళి. గమనించండి, అంతటి గోడలు పడిపోయినాయి. ఇదేంటి ఆఫ్టర్ ఆల్ ఇంతది చిన్నది అని అనుకుంటే,
ఆ చిన్నదే వీళ్ళను తరిమి కొడుతుంది. చిన్నది అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే బాగా చదువుకున్నాడు, డిగ్రీ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మనిషి ఏమో 5 అడుగుల 2 అంగుళాలు ఉన్నాడు. 2.5 అంగుళం బీడీ మొక్క కానీ సిగరెట్ మొక్క కానీ దొరకకపోతే పిచ్చోళ్ళలాగా అయిపోతాడు. ఇప్పుడు ఆడు ఏళ్ళంత ఓళ్ళు సిగరెట్, ఆ మనిషి తలా ఉన్నాడు, ఏళ్ళు కూడా పొడుక్కున్న మనిషి ఆల్జాలు బావుడు. అయితే ఏం లాభం? అంతటోడు ఇంతటి సిగరెట్ మొక్క కానీ కనబడకపోతే ఆ ఎంగిన మొక్క అయినా తీసుకొని తాగుదామనే స్థితికి వచ్చేస్తాడు దరిద్రుడు. దానివల్ల ఏమన్నా కడుపు నిండుతుంది అంటే నిండదో, క్యాన్సర్ పుండు పడుతుంది. ఎవరికి? కాపురం చేసే భార్యకి. కాపురం చేసే భార్య కడుపులో క్యాన్సర్ పుండు పడుతుంది గర్భాశయంలో. ఇదేమో ఘనకార్యం అన్నట్టుగా సిగరెట్ చిక్కిపోతుంది. సిగరెట్ రైట్ రైట్ అక్కడ ఇక్కడ చూడ అన్ని ఆ కొట్లని కడిచారు. చూడరా సరిగా రైల్లో తగులుతారు ఇట్టోళ్ళు నాకు ట్రైన్లో. పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటారు. ఏంటంటే సిగరెట్ చాలా మర్చిపోయారండి. ఏమన్నా మీ దగ్గర ఏమన్నా మరి నోరు మీద నీకు ఎట్ట కనబడుతున్నాను రా నేను. పిచ్చోడ క్యాన్సర్ పుండు నన్ను అడుగుతావేంట్రా? పుట్టే పిల్లలకి బెజ్జాలు ఉంటున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మీటింగ్లోకి వెళ్ళినా ఈ పసిగుడ్డు లాంటి పిల్లల్ని తీసుకొస్తాను. భార్య భర్తలు ఇద్దరు. ఏమండి పిల్లవాడికి గుండెలో పెద్దం ఉంటుంది, 6-7 ఏళ్ల వరకు నమ్మకం లేదంటండి చెప్తున్నారండి. కొంచెం ప్రార్థన చేయండి. నాకు అప్పుడే తెలుసు భర్త ఆ పిల్లోడు నాన్న స్మోకర్ అయి ఉంటాడు, పొగదాగేవాడు అయి ఉంటాడు. ఒకవేళ నీకు పొగ అవసరం అనుకో, రైలుకు పెట్టినట్టు గొట్టం పెట్టండి ఇక్కడ. ఏమన్నా బొగ్గే పొగ దీంట్లో వస్తుందని రైలుకు పెట్టినట్టు పెట్టేవాడిగా. పొగ అవసరం అయితే, పొగ ఎవరికి అవసరం? పంది కుక్కలను దోలాలనుకుంటే పొగ పెట్టి పంది కుక్కలు దోలుతారు. పొగ నీకెందుకు? శుభ్రంగా అంత అన్నం తిని అచ్చిపడి తిను. నీ పిల్లలు కూడా అన్నం తిని అచ్చిపడి తింటారు. నువ్వు అన్నం తిని సిగరెట్ రాస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? నాన్నటి పోయాడు అన్నం తిని సిగరెట్ రాస్తున్నాడు. అరుగుదలకేమో అది అరుగుదలకేమో సిగరెట్ తాగిద్దని చెప్పి ఇటు పోతాడు. అక్కడ అరుగుదలకి ఆరు తాగుతాడు. ఆయన తాగొద్దాడు, నువ్వు దాస్తున్నావు కదా అంటాడు. నీకు పుడదా క్యాన్సర్? కూడా నాకు పుడుతుందా? గొంతు క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఇవన్నీ పొగాకు వల్లేనని ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరికలు ప్రకటనలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. నా దిగులు ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళకు కూడా మెదడు లేదేంటా అని. ఆ ప్యాకి సిగరెట్ ప్యాకి మీద రాసింది అది, ఇది మనిషికి మంచిది కాదు అని. అది చదివి కూడా తాగుతున్నాడంటే ఏమనుకోవాలి? ఆ మెదడు ఏమైందా అని కొంచెం ఆలోచనలో పడతాను నేను. నాకు స్వతహాగా న్యాచురల్గా చదువుకున్న వాళ్ళంటే మహా ఘనత, గౌరవం ఉంటుంది నాకు. ఎందుకంటే నాకు చదువు లేదు కనుక. మరి వీళ్ళు చేసే పనులు చూస్తుంటేనా, అరే చదివి కూడా సిగరెట్ మీద వాడు కంపెనీ వాడు రాసిన మాట హెచ్చరిక చదివి కూడా వీళ్ళు ఎట్లా నోట్లో పెడుతున్నారు? మనం కాలుతో కూడా ముట్టుకోమే దాన్ని. సిగరెట్ని కాలుతో కూడా ముట్టుకోము మేము. మరి వీళ్ళు నోట్లో ఎక్క పెడుతున్నారు? ఒక్క క్షణం ఆలోచించండి. అలవాటు ఉన్నవాళ్ళు చేతులెత్తి దండం పెడుతున్నాను, క్యాన్సర్ పుండుకు లోనవ్వబాకండి. ఆ పద్ధతి మానండి. ఈ సువార్త ద్వారా కొన్ని కోట్ల మంది, యేసు ప్రభు సువార్త ద్వారా కోట్ల కొలది ప్రజలు సిగరెట్ ముట్టట్లేదు, త్రాగుబోతనం మానేశారు, ప్యాకెట్ మానేశారు, నరహత్యలు మానేశారు, దుర్మార్గతనం మానేశారు, వ్యభిచారం మానేశారు. వాళ్ళకి నా చేతుల్లో బాప్తీసాలు ఇస్తే ఆ కుటుంబాలు సస్యశ్యామలంగా ఆరోగ్యంగా కష్టార్జితాన్ని అనుభవిస్తూ దేవుని సేవకు కూడా ఖర్చు పెడుతూ సంఘానికి స్తంభాలుగా నిలిచినటువంటి లక్షల కుటుంబాలను నేను కళ్ళతో చూస్తున్నాను కనుక సవినయంగా మీకు దండం పెట్టి చెప్తున్నాను, మారాలి, మీ జీవితాలు మారాలి. ఏది ముఖ్యమో ఆలోచించాలి.
ఒకప్పుడు ఏదో తెలుసో తెలియకో అలవాట్లు పడ్డావు. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఆ పాపపు ఊబిలో ప్రవేశించకుండా నీవు జాగ్రత్త పడాలి. దాని పర్యవసానం క్యాన్సర్ అని తెలిసి కూడా బంగారు లాంటి భార్య జీవితంలో గర్భాశయం కుళ్ళిపోతుంటే, పండు నిండు 100 ఏళ్ల బిడ్డలు, పసి బిడ్డలు బెచ్చం గుండెల్లో బెజ్జాలు పడి ఉంటే, అది నీకు ఎంతవరకు సబబు నీవు చేస్తున్న అలవాట్లలో సాగిపోవడం అనేది ఒక క్వశ్చన్గా ఆలోచించుకోవాలి. కనుక ఈ చెడు అలవాట్లలో నుండి విడుదల పొందాలి. వీక్నెస్, బలహీనత, ఫెయిలియర్స్, ఇంత పెద్ద కోటను జయించేవే, మరి ఈ చిన్న హాయిని దాటి వెళ్ళి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఎందుకని? వాళ్ళు తిరిగి తిరిగి వచ్చేస్తున్నారు, చావులు వస్తున్నాయి, వాళ్ళు తరిమి కొడుతున్నారు. ఏం చేయాలి అర్థం కాల. మరలా సమాజం కూడారు, ఇలాగే సమాజం కూడారు. వాళ్ళ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఏమిటి ఇదంతాను, మాకేం అర్థం కావట్లేదు, ఇంత గొప్ప పట్టణాన్ని మేము జయించాం, ఈ చిన్న గ్రామం దీని దగ్గర నిలబడలేక తప్పిస్తున్నాం. ఏమిటి శాపం, ఏమిటి కన్నీళ్లు, ఏమిటి మరణాలు? ప్రార్థన. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నేను చెప్పిన మాట ధిక్కరించి శపితమైన వాటిని కొన్నిటిని మీరు దాచారు. అందుకే ఈ ఫెయిలియర్స్, ఈ అపజయాలు మీ వ్యక్తిత్వంలో అపజయాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? శపితమైన దాన్ని దాచారు. మీ ఇంట్లో ఒకవేళ చెట్ల ప్యాకీ అయి ఉండొచ్చు, అది చెట్ల ప్యాకీ. ఒకవేళ సెక్స్ సంబంధించిన పుస్తకాలు అయి ఉండొచ్చు మీ ఇంట్లో. ఒకవేళ పరవస్తువు అయి ఉండొచ్చు, మన వస్తువు కాకుండా వేరొకరి వస్తువు అయి ఉండొచ్చు. పర వస్తువే ఉండొచ్చు, పర స్త్రీ ఉండొచ్చు, పర పురుషుడు ఉండొచ్చు. అపవిత్రమైన దానిని వీడు గుండెల్లో దాచుతున్నాడు. అపవిత్రమైనది ఇంటిలో గూడు కట్టింది, అపవిత్రమైన దానికి పెద్ద పీట వేస్తున్నాడు. గనుక ఇతని వ్యక్తిగత జీవితంలో జయము ఉండదు, అపజయాల పోలవుతాడు. అది వ్యాపారమే కావచ్చు, నీ కుటుంబ వ్యవస్థే కావచ్చు. కుటుంబంలో ఫెయిలియర్స్, వ్యాపారంలో ఫెయిలియర్స్, నీ వ్యక్తిగత జీవితంలో ఏమి చేసినా అపజయాలమయం. కారణం ఏదో అపవిత్రమైనది నీవు దాచావు. వీడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఎవరో అసలు దాచినోడే. యేసు ప్రభు చుట్టూ కూర్చున్నారా శిష్యులంతా? మీలో ఒకడు నన్ను పట్టిస్తాడని యేసు ప్రభు చెప్పాడా? అప్పుడు యోధ ఏమంటున్నాడు? అందరూ యేసయ్యా, ప్రభువా, బోధకుడా, నేను కాదు కదా, యేసు ప్రభు నేనా అంటుంటే ఈడుగాడు వాళ్ళల్లో మళ్ళీ కలిశాడు. ఈడు కూడా కలిసి యేసు ప్రభు నేను కాదు కదా అంటున్నాడు. యేసు ప్రభు అబద్ధం చెప్పడం సహోదరుడా, నువ్వు చేయాల్సిన పని త్వరగా చేయరా, వెళ్ళి మళ్ళీ నేను కాదు కదా అంటే నువ్వే కదా. యేసు ప్రభు అబద్ధం చెప్పడం, నిజం చెప్పించాడు. ఈ ఆఖరణ అనేవాడు కూడా ఏమయ్యా మీకు ఏమైనా దశవా? లేదు కదా దశవా? అదే నేను దాస్తామండి, దేవుడు చెప్పాడు కదండి, దేవుడు చెప్పిన మాట మేము వింటాం కదండి. ఓ ఇంతవా? నీకు దేవుడు భయం ఉందా? అరేమయ్యా నువ్వు అబ్బో వీటిలో ఏమైనా దాచావా? అదే నేను దాచలేదండి. అడిగాడా? నీ భార్యను అడిగిస్తాడా? భార్య ఏమైనా దాచిందేమో తెలుసుకో. ఎవరు దాచకపోతే ఈ అపజయం ఎందుకు వస్తే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఎవరు ఈ మాట్లాడేదంతా వీడు ఆకాంగాడు. అసలు ఆడింట్లో పెట్టున్నాడు అసలు సంగతి. అసలుది వాడి ఇంట్లోనే ఉంది, అందరి ఇంట్లో లేదు, వీడింట్లోనే ఉంది. దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, 1 ఛాన్స్, 2 ఛాన్సులు, 3 ఛాన్సులు ఇచ్చాడు. చివరికి అందరు వరుసగా రమ్మనండి, నేను చూపిస్తున్నాడు ఎవడం అన్నాడు దేవుడు. వరుసగా వస్తుంటే ఇదిగో ఈడు అని దేవుడు ఖచ్చితంగా చూపించాడు. ఇక పట్టబడిపోయిన తరువాత పట్టబడిపోయాడు. అప్పుడు ఏం చేశాడంటే తాను చేసిన దాన్ని సమర్థించాడు. ఏమని ఆడపిల్లలు గలవాడిని, ఎంత బంగారం మొక్కండి, ఎంత ఏంటండి,
అది పెద్ద పాపం అండి. ఎంత పెద్ద భక్తులు అయిపోయారు. నేను ఒక్కడిని దాచుకునేవాడిని అయిపోయాను. దేవుడు నన్ను చూపించాడు. అదంతా తీసిపడేస్తాలే. ఎక్కడ దాచారా? ఇంట్లో గొయ్యి తీసండి, గొయ్యి కింద పెట్టి పైన అడిగి పరిసానండి. ఎవరు తెలియదండి. ఎందుకు దాచారా? దేవుడు వద్దన్నాడు. దేవుడు వద్దంటాడు. ఆయనకైనా ఆడపిల్ల ఉన్నారండి. ఆయనకైనా ఆడపిల్ల ఉన్నారండి. కట్టల నుంచి పెళ్లి చేసే పని ఉందా? మరి ఆయనకి ఏం తెలుసండి? ఏదో బంగారు ఇంతండి, ఎండి ఎంత కడ్డి అండి, ఇష్టం ఉడుతూ దుప్పడండి, అంతేనండి. ఏం దాచలేదండి. నేనేమన్నా లారీలు దాచానండి, ట్రాక్టర్ నిండా తీసుకొచ్చానండి, ఇంతేనండి. శాపం ఎంత కావాలండి? దేవుని మాటను అతిక్రమిస్తే ఎంత కావాలండి? నీ కొంపకి చిచ్చు పెట్టడానికి, నీ కొంప శాపంగా మారేదానికి ఎంత కావాలి? ఎంత కావాలి? ఒకసారి ఆలోచించుకోండి. ఎంతేలే అంతేలే, ఊరికి మాట్లాడమేలే, క్రియలే లేవులే, గుట్టల మిగతా మాట్లాడుకుంటాంలే గంటల కర్రలాగా అని అనుకోకూడదు. నవ్వు వచ్చింది. నవ్వు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కుర్రాడు ఒక్కొక్క జతలు మాట్లాడుకున్నప్పుడు చూడాలండి. అబ్బో బేకు బేల ఉండదా? ఇక ఎవరో మాట్లాడు క్రియలు ఏమన్నామండి? ఒట్టి గుట్టకలేనండి. ఏం పాపాలు చేస్తున్నామని ఊరికి మాట్లాడుకుంటున్నాం. కానీ ఊరికి సరదాగా ఇంటికి పోయి వస్తాను, మాట్లాడుకొని వస్తాను, అంతేగాని ఏమన్నాయండి ఇది కూడా తప్పేనండి అనేవాళ్ళు ఉన్నారు. బాబు, నీ కుటుంబానికి నీకు పట్టిన శాపం అదే. నీ ఇంట్లో నీ భార్య, నీ పిల్లలుంటే పిల్లలతో మొత్తగించుకొని, భార్యను పలకరించుకొని ప్రేమగా కుటుంబంగా పద్ధతిగా నువ్వు కాపురం చేయకుండా ఆ ఇంటికి పోతే తప్ప, ఇంటికి పోతే తప్ప. అసలు నేను పోతానన్నానా? వాళ్ళే ఫోన్ చేసి పిలిస్తే పోయాను. కానీ అయినా పోతే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మధ్యరాత్రి దాకా అక్కడేం పనిరా? నవ్వు వస్తుంది మీకు. బెత్తముండి మిమ్మల్ని, మీరే కానీ టీచర్ అయితే, మీరే స్టూడెంట్లు కానీ అయితే ఇక వాసనలు పడిపోతాయి దెబ్బలు. ఆమె ఎంత తిట్టినా నా రుణం మీరు తీర్చుకోలేరు. రేపు ఉన్నాయి, ఇక ఇంకా ఉన్నాయి. రేపు ఈరోజు ఏమని రేపు ఉన్నాయి. నువ్వు వెళ్ళినోడి 1-2 మాటలు నీ కష్టాలు చేసినంత తీసుకెళ్ళి దాని కొంపలో పెడుతుంటివి, దాని ఫీజులు కడుతుంటివి, దాన్ని చదివిస్తుంటివి. నీకెందుకురా? నీ పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇక్కడ నీ భార్య అల్లాడిపోతుంది. నీ కొంప కప్పు లేదు, నీకు వేసుకుందని సొక్క లేదు. నీకెందుకు మళ్ళా దయాదాక్షిణ్యాలు ఇంకో కుటుంబం మీద? పరవస్తువు, పరస్త్రీ, పరుల యొక్క ఇల్లు. జాగ్రత్త. దోషం ఎక్కడైనా నీ గుండెల్లో, నీ వ్యక్తిత్వంలో, నీ జీవితంలో కనబడినట్లయితే ఆ దోషం నీ బ్రతుకుని అదో పాతాళానికి, అపజయానికి తీసుకుని వెళుతుందనే సంగతి వాస్తవం. ఇంతేలే అంతేలే, ఎప్పుడో నెలకు ఒకసారి లేకపోయేది అనుకోవద్దు. నా మాటను. కుటుంబం బాగుపడిపోద్ది. అందుకని ఊరు బయటికి తీసుకొచ్చి దేవుడు మీకు మాటలు చెప్తున్నాడు. ఆ శుభలక్ష్మిలో పెట్టి ఇలాంటి మాటలు చెప్పలేం. ఏమంటే గొర్రెరాళ్ళలో పెట్టినా చెప్పలేం, ఇక్కడ పెట్టేనే చెప్తా. అందుకు ఊరు బయటికి మిమ్మల్ని తీసుకొచ్చి, మన యేసు ప్రభు ఊరు బయటికి వెళ్ళాడు నిందలు సహించేదానికి, అవమానాలు భరించేదానికి, ఆఖరి రక్తపు బొట్టు కార్చేదానికి ఊరు బయటికి వెళ్ళి అక్కడ చిందించాడు. అదిగో ఆయన రక్తం ఇప్పుడు మీ మీద ప్రోక్షించబడుతున్న సమయం ఇది. ఆయన పవిత్రమైన రక్తం. మీరు రక్తాన్ని కాలదన్ని, యేసయ్య రక్తాన్ని కాలదని వెళతారో, లేక ఈ వాక్యము చేత, యేసు రక్తము చేత, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాల చేత శుద్ధీకరించబడి ఇళ్ళకి వెళతారో, ఈ రోజున మీరు మీ జీవితాలను ఆలోచించుకోవాల్సిన సమయం. చాలా కాలంగా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. చాలా కాలంగా. ఈరోజు నిన్ను వదిలిపెట్టను. ఆ అపవిత్రత తీయాలి. యేసయ్య దేవుడు చెప్పిన మాట ముఖ్యమా? నీకు బంగారు ఎండి ముఖ్యమా? కొంప ముఖ్యమా? ఎవరు ముఖ్యం? దేని కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు?
పదవులు ముఖ్యమా, ధనం ముఖ్యమా? యేసయ్య మాట ముఖ్యం. ఆయన ఏమన్నాడు? వ్యభిచారం చేస్తే కాదురా పాపం, మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం. పాత నిబంధనలో ఉన్న స్టాండర్డ్ని తీసుకుని వచ్చి కొత్త నిబంధనలో యేసయ్య ఏమంటున్నాడు తెలిసిన? నేను చెప్పున్నదేమనగా. మోషే అలా చెప్పాడా? నేను చెప్పున్నదేమనగా, పరుల సొమ్ము దొంగిలిస్తే కాదు, దాని మీద నీకు ఆశ కలిగినప్పుడే దొంగిలించిన వాడు అవుతావు. నీ మనస్సాక్షి, నీ ఆత్మ నిర్మలమైనదై ప్రభు నీకు ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వాన్ని, పెద్దరికాన్ని, దేవుడు నీకు ఇచ్చినట్టు బర్త్ రైట్ని నీవు కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది అనే సంగతి మర్చిపోకు. నీకు ఉండవలసిన విజన్ ఏమిటో తెలిసిన? దేవుడు నీకు ఇచ్చిన ఆ వాల్యూ, విలువ కాపాడుకోవాలి. మరొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఆమె చెప్పమంటారా, లేచి వెళ్తారా? గట్టిగా చెప్పండి. ఎవరు కలెక్టర్ రాలేదు కదా, లేచి వెళ్ళిపోయే కలెక్టర్లు ఎవరు రాలేదు కదా. నా కలెక్టర్లు కొంతమంది కాసేపు కూర్చొని లేచి వెళ్ళిపోతుంటారు. దేవుడు అందుకే మిమ్మల్ని కలెక్టర్లు చేయలే, కూర్చొని వినమని. ఆమేన్, ఆమేన్. మీరు వినాల కానీ కలవాలి అవి చెప్తారు. నాకేం అలుపు స్వరూపు ఉండదు యేసయ్యని గురించి దేవుని మాటలు చెప్పమంటే. ఇంకో మాట కూడా చెప్పి ముగిస్తాం. మళ్ళీ అలాగని తెల్లవారిన దగ్గర పెడతాడని అనుకోబాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడక్కడ వాగులు బారుతున్నాయి, మనసబండ్లు పోతున్నాయి. ఆమేన్, ఆమేన్. మీరు వాటంటే పోకండి, నా మాటనండి. ఇంకొకటి ఏంటో తెలిసిన? ఒక దైవ సేవకుడు ఉన్నాడండి, మహాభక్తుడు. నువ్వే అనుకో, భక్తులు దేవుని దైవ సేవకున్నాను అని నిలబడుకో. ఒకవేళ మేము ప్రార్థన చేసుకుంటా ఉండు, భక్తులు ప్రార్థన చేసుకుంటారు కదా. ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఈ భక్తుడు. ఈయన దగ్గరికి ఒక కుష్ఠోడు వచ్చాడు. కుష్ఠోడు, ఆడికి మహారోసం, పరాక్రమశాలి. ఆడి పేరు మనోహరం. ఆడి దగ్గర ఒకటే కంపు. ఆడి ఒరిజినల్ పేరుకి అర్థం మనోహరం అని అర్థం. నయమానని నేను అన్నం. ఆడు మనోహరం, ఆడికి ఆడి దగ్గర కంపు. కుష్ఠోడు ఒక దేశ అధినేత. ఆ జబ్బు కొరకు ఈయన దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేయించుకొని బాగుపడతాను. వాళ్ళ ఇంట్లో పిల్ల చెప్పిందంట. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల, బానిస పిల్ల చెప్పిందంట ఆ మాట. ఆయన దగ్గర పోయి ప్రార్థన చేయించుకో బాగుపడతామని. అంత పరాక్రమశాలికి చెప్పిందంట. వచ్చాడు. వస్తే రథంలో వచ్చాడు అయ్యగారు. అప్పుడు రథాలు ఉన్నాయి, ఇప్పుడు కార్లు ఉన్నాయి. వచ్చాడు. వస్తే దయ్య ఈయనకి మళ్ళా ఒక శిష్యుడు, ఈయనకి శిష్యుడు. ఈయన ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈయన కళ్ళు తెరిచి వస్తూ ఉంటాడు. సడన్గా ఈయన బయటకు వచ్చాడు. ఆ కుష్ఠోడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఈయన బయటకు వచ్చేసరికి ఈయనే పెద్ద భక్తుడు, నేను ఎన్నది ఈయన గురించేనని, అయ్యా దండమయ్యా అన్నాడు. ఎవరు నువ్వు? కుష్ఠజబ్బుతో వచ్చావా? మా అయ్యగారు ఒక మాట చెప్పాడు, నేను వాళ్ళ శిష్యుడిని, గురువుని కాదు శిష్యుడిని, ఒక మాట మీకు చెప్పమన్నాడు. నేను వచ్చింది ఆయనకెలా తెలుసా? ఏం పిచ్చాడా, ఆయన ప్రార్థన చేస్తుంటే అంత తెలిసిపోతుంటుంది ఆయనకి. ప్రార్థనలు అన్నీ తెలిసిపోతాయి. నువ్వు వచ్చావని తెలిసి నన్ను పంపించాడు. ఏం చెప్పాడు? రమ్మన్నాడు లోపలికి. ఆ లోపలికి రావద్దనండి, నేను లోపలికి అడుగు పెట్టద్దన్నాడు. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేసి బాగుపడిపోమన్నాడు. అదేమిటయ్యా, మా ఊళ్ళో లేవా నదులు? ఏమన్నా ఎన్ని నదులు లేవంటే?
12 సంవత్సరాలకు ఒకసారి పుస్తకాలు చెట్లా దరిద్ర బ్రతుల్లా ఏమండి మా ఊళ్ళో అయ్యా ఉన్నాయో లేవో మాకు అనవసరం, నువ్వు వచ్చినట్టు తెలిసింది, మా భక్తుడు మా దైవజనుడు చెప్పాడు, మిమ్మల్ని యోర్దానులోకి వెళ్ళి బాగుపడి పోమ్మన్నాడు. ఇక అతను కోపం వచ్చేసింది. సిరియా దేశం మహానేత, ఆ ఏరియా మొత్తం వీడి పేరంటేనే గడగడలు ఆడతారు, అంత మూర్ఖుడు. మనకి కానీ కుష్టు జబ్బు, ముక్కు తినేస్తుంది, చెవులు తినేస్తున్నాయి, వీడికి ఏళ్ళు తినేస్తున్నాయి, ఎంత కప్పి పెట్టుకున్నా ఆగట్లేదు. ఏం చేస్తాడు? రాని వచ్చాడు. ఈయనేమో లోపల కూర్చోబెట్టి సోఫాలో అయ్యగారిని లోపల సోఫాలో కూర్చోబెట్టి, ఏమండి ఎక్కడండి మీకు నొప్పి అని అడుగుతాడేమో అనుకున్నాడు ఈయన. మీకు నొప్పి ఎక్కడ ఈ జబ్బు ఎప్పటి నుంచి ప్రారంభమైందండి, ఎక్కడన్నా మీరు స్వర్ణం తిన్నారా, తైలం రాశారండి, పొట్టు ఏమన్నా వేసారా, ఎన్నాళ్ళ నుంచి ఇటు వస్తుందండి, అన్ని వివరాలు. మీ తాతకి ఎవరికైనా ఉందా, మీ నాన్నకి ఎవరికైనా ఉందండి, మీ భార్యకి కూడా వచ్చిందా రాలేదా, ఈ వివరాలన్నీ అడుగుతాడేమో అని అనుకొని ఈడొచ్చాడు. ఈ దైవజనుడు ఈ వివరాలేం అడగకుండా, ఏమంటే వివరాలు నాకే, ఆయన దైవజనుడికి వివరాలు ఎందుకండి, మీది లవ్ మ్యారేజా లేకపోతే పెద్దలు చేసిన మ్యారేజా, దైవ సేవకులకి ఎందుకండి ఎవరం, నాకు అర్థం కాదు. మీది లవ్ మ్యారేజ్ కాదా, మీరే నచ్చి మెచ్చి చేసుకున్నారా, నీ తల్లిదండ్రులు చేశారా, అయినా నీ వయసు కొంచెం పెద్దగా ఉంది, అమ్మాయి వయసు చిన్నదిగా ఉంది, ఏం సంగతి, ఈ వివరాలన్నీ సేవకులకి ఎందుకండి, దరిద్రపు వివరాలు. నా దగ్గరికి వచ్చి మెలికలు తిరిగి ఇట్లా వివరాలు చెప్పబోతారు, నాకు వినబుద్ధి కాదు. ఎందుకంటే ఈ దరిద్రం వివరాలు నాకెందుకు. ఆమేన్ ఆమేన్. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనకెందుకు, ఆయన చేస్తే ఈయన చేస్తే ఆయన చేస్తే ఈ గొడవలు మనకెందుకండి. ఈయన భార్య చచ్చిపోతే మన శివుని చేసుకున్నావా, అదే ఉంటుంది మా ఫోన్కి అట్లాగే నేను కనబడుతున్నా. ఈ దరిద్ర వ్యవహారాలు సేవకులకి ఎందుకండి, నా తెలియక అడుగుతున్నా. ఆ సేవకుడు వివరాలన్నీ అడుగుతాడేమోనని ఈ కుష్టుడు అనుకున్నాడు. ఆయన ఏం అడగకుండా ఆయన్ని శుద్ధుడు కమ్మన, నీవు పోయి నీళ్ళలో మునిగి శుద్ధుడు కా, పరిపూర్ణుడు అయిపో, స్వస్థపడు, ఆరోగ్యవంతుడు కళ్ళు వెళ్ళు. ఇప్పుడు ఈ దైవ సేవకుడికినో ఈ కుష్ఠోడికి మధ్యలో ఒక అంగుళం మందం ఉండే తలుపు ఉందంతే. ఇట్స్ వెరీ నియర్, చాలా దగ్గరకు వచ్చాడు. సరే, ఈ అంగుళం మందం ఉండే తలుపే ఉందండి. తలుపు యువతలు ఈయన ఉన్నాడు, తలుపు అవతల గదిలోని కూర్చోండి. ఇదిగో వచ్చాడు శిష్యుడు అంటున్నాడు. వచ్చి చెప్తే వినాలి కదండి. ఇక కళ్ళు ఎర్రగా చేసుకొని కోపం వచ్చేసి, ఈ సంగతి దైవజనుడి సంగతి రేపు వచ్చి తేలస్తే ఇప్పుడు తేలకూడదు, వీడి సంగతి ఆ చిన్నపిల్ల ఇంట్లో ఉన్న చిన్నపిల్ల మాటని ఎంత దూరం వచ్చాను, నేను ఒక బుద్ధి లేనివాడిని, మళ్ళీ ఆడు ఇరిగితే ఆడు అట్లాగా వేసాడు అని ఎక్కి రథం చెప్పరా అంటున్నాడు. చూడండి, అతని స్వస్థతకి ఆ రంగులనే అడ్డం. మీరు చాలా దగ్గరకు వచ్చినారు ఇప్పుడు. అనే మీరు చాలా దగ్గరకు వచ్చేసారు, మీ జీవితాలు బాగుపడేదానికి చాలా దగ్గరకు వచ్చారు ఇప్పుడు మీరు. ఇప్పుడు నేను చెప్పినట్టు నటిస్తే ప్రవర్తిస్తే బాగుపడతారు, లేకపోతే కోపం వచ్చి ఈయనకి ఎందుకంటే ఎంతమందికి ఎంత మంది భార్యలు ఉంటే ఈయనకి ఎందుకంటే అనుకుంటా కొనుక్కుంటా పోయానుకో, ఆ కుష్ఠ అలాగే ఉండదు. ఎక్కడ పోదు? కోపం వచ్చి ఇక రథం ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా ఆ రథంలో ఉండేవాడు ఒకడున్నాడే, ఆడు నెమ్మదిగా అంటున్నాడు ఈయనతో. ఏమన్నాడంటే, ఏమనే ఆ దైవజనుడు నీ పూర్వస్థితి, కొత్త స్థితి, జబ్బు స్థితి ఏమి అడగకుండానే నేను శుద్ధుడు కమ్మని అన్నాడు కదా, మరి ఆ నెలదికి వెళ్ళిపోతే బాగుండేది కదా అని చెప్పినట్టు అంటే నాయ్ అన్నాడు. మూర్ఖుడు.
అరే మనం మంచిగా చెప్తున్నారు, మనం బాగుపడతాం అనుకోవద్దండి. చెప్పేవాడి మీద కోప్పటం ఎందుకండి? అంతలో ఈయన వింటున్నాడు, ఇవన్నీ గమనిస్తున్నాడు. అతను అక్కడికి వెళ్ళాడు, యోర్దాను నదికి తీసుకెళ్ళమని చెప్పాడు. అలాగే యోర్దాను దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే జబ్బు ఎక్కువైపోతుంది కదా, ఈ గర్వం ఏం లాభం? వెళ్ళిపోయి రథంలో కూర్చొని, ఓయ్ యోర్దానికి రమ్మన్నావుగా, వచ్చా, ఏం చేయమంటావు? అయ్యారో దిగండి. మహాగర్వం. యోర్దాను దగ్గరకు వచ్చినా రథం దిగట్లే. సరే రథం దిగిన తర్వాత, ఏం చేయమంటావు? అయ్యారో నీళ్ళలో దిగండి. వీడు రథం దిగిన నీళ్ళలో దిగట్లే అంటే బాప్తిస్మం అన్నమాట. అది అహంకారం. బాప్తిస్మం దిగాల. దట్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని సంకల్పం. బాప్టిజం. రథం దిగాడు, నీళ్ళలోకి దిగాడు. దిగిన తర్వాత ఏం చేయమంటాడంటే ఆయన మునగమన్నాడు కదండి. మునుగో. 3 సార్లు మునిగి, ఇదిగా కుష్టిగానే ఉన్నది, నేను పైకి వచ్చాను, ఈ సంగతి తేల్చేస్తానంటున్నాడు. ఇప్పుడు బాబు 7 సార్లు మునగాలని ఆయన అంటాడు ఆడు పైనుండి. సరే 7 సార్లు మునిగాడు. మునిగిన వెంటనే శరీరం పసిబిడ్డ దేహంలాగా అయిపోయింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 7 సార్లు మునగాలి. 7 అంటే సంపూర్ణ సంఖ్య. అందుకని ఈ సైతాన్ గాళ్ళంతా ఏం చేస్తారో తెలుసా? 1, 2, 3, 4, 5, 6, 6, 1, 8, 9 అని వెళ్ళిపోతారు. 7 అనే మాట నోట్లో రానిది. ఎందుకంటే అది సంపూర్ణ సంఖ్య, అది పరిశుద్ధమైన సంఖ్య. అందుకని 6, 1, 8 అంటారు. చూశారండి? 7 సార్లు మునిగితే స్వస్థపడిపోయాడండి. స్వస్థపడిన తర్వాత యాజకుడు ఆ ప్రార్థన చేసుకునే భక్తుడి దగ్గరికి వచ్చి, అయ్యా దండం పెడతానయ్యా, నీ మాట విన్నాను, బాగుపడిపోయినయ్యా, నీ దేవుడే దేవుడయ్యా, ఈ దేశంలో దేవుడే దేవుడయ్యా, ఈ మీ దేవుడిది అంతా తిరుగుతూ ఉంటాడయ్యా, ఈ మట్టికి వచ్చి తీసుకెళ్తాను మా ఊరికి అన్నాడు. సరే తీసుకెళ్ళమన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను దుప్పట్లు తెచ్చాను, పాత దుప్పట్లు, మా దేశానివి, ఈ దేశాల దుప్పట్లు తెచ్చాను, పాత దుప్పట్లు. ఏమండి కొంచెం బంగారు తెచ్చానండి, వెండి తెచ్చానండి, సొమ్ము తెచ్చానండి, తీసుకోమని బతిలాడాడు. ఈయన్ని ఎంత బతిలాడినా ఆ సొమ్ము తీసుకోవాలా. నా హక్కలే తీసుకెళ్ళిపో, ఎక్కడి నుంచి విదేశాల నుంచి తెచ్చాడు అని అంటే అతను వెళ్తున్నాడు. ఇతను ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈయన తినడో, మమ్మల్ని తిన్నాడు. వింటున్నారా? ఆయనకు వద్దకపోతే పెళ్లి పేరెంట్ లేనాడు. మాకన్నా ఈచిగా తీసుకొని ఆయన తినడో, మమ్మల్ని తిన్నాడు అని అనుకుంటున్నాడు ఈయన. అంతలో రథం బయలుదేరి వెళ్ళిపోతా ఉంది. ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. పాపం రథం బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆ రథం వెంట పడ్డాడు. ఆగో అంటే రథం వెంట పడ్డాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రథం వెంట పడి రథం ఆపిన తర్వాత, అయ్యా మా గురువు గారు ఎన్ని తెమ్మంటున్నాడు, మీరు ఇస్తున్నప్పుడు ఏం వద్దన్నాడు, ఇప్పుడు తెమ్మంటున్నాడు, తీసుకురండి అని మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెద్ద పెట్టులో పెట్టుకున్నాడు. ఏమీ తెలియనట్టుగా వచ్చి నిలబడుకొని ఉన్నాడు. చూడండి, పెద్ద పెట్టులో పెట్టుకున్నాడు. మొత్తం తీసుకొని వచ్చి సంపాదించుకున్నాడు. తీసుకొచ్చి పెద్ద పెట్టులో ఇదిగో మరలా పెట్టుకున్నాడు. చూడు, ఆ బ్యాంకులో పెట్టుకున్నాడు. మొత్తం తీసుకొచ్చి ఈరోజు పాపం అన్నం వండుకున్నాడు, తిన్నాడు, పాపం మన పాటగా అన్నట్టుకున్నాడు. చూడండి, బ్యాంకులో పోలంత డబ్బు ఉన్నాయి, ఏం తెలియట్టు ఇలా పడ్డాడు. మళ్ళా అంతలో ఈయనేమన్నాడు? గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేనా? ఎక్కడికి వెళ్తారండి బాబు, ఇక్కడే ఉన్నాను కదండి, నేను పిలిచానుగా. నాకు ఈ మధ్య శువులు సరిగ్గా వినపట్లేదండి, కొంచెం పెద్దగా పిలిచి ఉండాల్సిందే అంటున్నాడు. అంతలో దైవజనుడు ఏమన్నా తెలుసా? గెహజీ, నీవు రథము వెంట వెళుతున్నప్పుడు నా ఆత్మ నీతో లేదా?
గెహజీ ఇల్లు కట్టుకునేదానికి, తోటలు కొనుక్కునేదానికి, డబ్బులు సంపాదించుకునేదానికి, కోట్లు సంపాదించుకునేదానికి, బ్యాంకులో నిల్వ ఉంచుకునేదానికి సమయం ఇదేనా? గడగడ గడగడలాడిపోయాడు. ఈయన ఒకటే మాట అన్నాడు, గెహజీ నువ్వు సంపాదించుకున్నది డబ్బు కాదు, వెండి కాదు, బంగారు కాదు, నువ్వు సంపాదించుకున్నది వాడి కుష్టు. ఆ విదేశస్తుడున్నాడే సిరేవాడు, వాడి కుష్టు నువ్వు సంపాదించుకున్నది. ఆ పాత బట్టల్లో వచ్చింది ఆ కుష్టు. అతుకులు బొంతలు కుట్లు తెచ్చుకున్నవే షట్టర్లో, కోట్లో, దాంట్లో ఉంది ఆ కుష్టు. పెద్ద పెట్లు పెట్టుకున్నారు. పిచ్చోడా, సంపాదించుకునేది ఏమిటో తెలియలేదా నీకు? ఆమేన్, 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 ఆమేన్. వెంటనే కుష్టి వచ్చేసింది ఈ అబ్బాయికి, వెంటనే భార్యకు వచ్చేసింది, వెంటనే పిల్లలకంతా వచ్చింది. అతను సంపాదించింది ఏమిటో తెలిసిన కుష్టి. అందరు లేచి నిలబడండి. కదలకూడదు అటు ఇటు అనుకుంటున్నారేమో. కదలకూడదు. ముందస్తు వర్షాలు. ఆమేన్, హల్లెలూయా. ముందస్తు చల్లదనం. హల్లెలూయా. ముందస్తు ఆరాధన. హల్లెలూయా. అందరూ తలలు వంచండి. మనకు ఆనవాయితీ కదా హోసన్న మీటింగ్లు వచ్చినప్పుడు వర్షాలు రావడం. ఆమేన్, హల్లెలూయా. నీకు వర్షాలు రావాలనుకున్నప్పుడల్లా నన్ను పిలిచి మీటింగ్లు పెట్టండి. ఆమేన్. ఈ వర్షాలు మనల్ని ఆపుతాయండి. మన విలువ, ఆత్మ విలువ ఎంత? దయచేసి అందరు తలలు వంచండి, కళ్ళు మూయండి. తలలు వంచి కళ్ళు మూయండి భయభక్తిగా. గెహజీ సంపాదించుకున్నాడు కుష్టు. దాని కొరకు రథాల వెంట పరిగెత్తాడు, ప్రాకులాడాడు, దైవభక్తి ముఖ్యమైన సంగతి మర్చిపోయాడు, దేవుని మాటలు వినాలనే సంగతి మర్చిపోయాడు. ఆకాను వలె ఇంట్లో దాచుకున్నాడు. మరి నీవు దాచుకునేది ఏమిటి? నీవు ప్రాకులాడుతున్నది ఎవరి కొరకు? దేవుని కొరకు. ఆత్మ సంబంధమైన నీ వ్యక్తిత్వంలో ఈ రోజున అవసరమైనది ఏమిటి? ఏశావు వలె దుష్టత్వంలోనికి దిగజారిపోతున్నావా? పనస పండు కోసం నువ్వు పయనం సాగిస్తావా? జీవిత అనుభవాల్లో నిత్య నాశనాన్ని చేరుకునే అనుభవానికి నువ్వు సాగుతున్నావేమో ఆలోచించు. ఒక క్షణం కళ్ళు మూయి. పనస పండు ముఖ్యమా? పసిపిల్ల ప్రాణం ముఖ్యమా? జ్యేష్ఠతమ హక్కు ముఖ్యమా? ఒక్క పూట కూటి కొరకు పరిగెత్తే పయనం ముఖ్యమా? భయంకరమైన శాపాన్ని మూటగట్టుకునే కుష్టు ముఖ్యమా? దైవ చిత్తానికి లోబడే మాట ముఖ్యమా? నీ జీవిత అనుభవాలలో ఒక క్షణం యోచించు. లేఖనాలు చాలా తేటగా వివరిస్తున్న రాత్రి నీ జీవితంలో ఉగ్రత చోటు చేసుకుని భయంకరమైన శాపంలో, భయంకరమైన అనుభవాలు నీ కుటుంబం నశించిపోకుండా ఉన్నట్లుగా ఈ రాత్రి ఆయన చాలా తేటగా మాట్లాడుతున్న రాత్రి. ఒక క్షణం ఆయన వైపు తిరిగి, ప్రభువా, ఇప్పటి వరకు నా జీవితంలో శాపాన్ని, కన్యలను, దరిద్రతను నేను పోగు చేసుకున్నాను, శాపకరమైన కుష్టును పోగు చేసుకున్నాను, పనస పండు కొరకు పరిగెత్తాను, పవిత్రతను కోల్పోయాను. అయ్యా, నా జీవితంలో జరిగిన ఈ సంభవం శపితమైన దాన్ని నా గుడారంలో భద్రం చేశాను, అపవిత్రతకు డేరా కట్టాను, అపవిత్రమైన పోగు చేసుకున్నాను. భయంకరమైన స్థితిలో నా పయనం సాగింది. ఉన్న పాటున ఆకాను చేసిన సన్నివేశం నా కళ్ళ ముందు మెదులుతుంది. అపవిత్రతను విడిచిపెడతాను. పనస పండు కొరకు, లోకాశ కొరకు పరుగు మానుకుంటాను. ఇక మీద జ్యేష్ఠత హక్కును కాపాడుకునేందుకు అమ్ముడు పోయే సరుకులాగా, అంగడి వస్తువులాగా నేను మారను. ఇక మీద నా జీవిత అనుభవాలు ఒక క్షేమాన్ని కలుగు చేయి ప్రభువా. ఇక శేష జీవితమైన నీ కొరకు నేను జీవిస్తాను. ఈ శాపాన్ని, ఈ దరిద్రతను, ఈ అవమానాన్ని తప్పించు ప్రభువా. ఆ శపితమైనది నేను కోరుకోను. ఇక మీద లోకం కొరకు కాక నిత్య నివాసం, ఇదిగో రాబోతున్న రాజ్యం కొరకు నేను ఆయత్తపడతాను. నన్ను ఆయత్తపరచు ప్రభువా. నేను ఉన్న పాటున నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను క్షమించు ప్రభువా అని నీవు ఆకాను చరిత్రను, నీ జీవితంలో ఏశావు చరిత్రను, పనసపండు చరిత్రను, ఇదిగో కుష్టు రంగంలో పరిగెత్తిన
అనుభవంలో ఉన్న సేవకుల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ మిక్కిలి భయపడుతూ వాక్యానికి లోబడుతూ జీవితాన్ని తీర్మానం చేసి ఇక మీదట అపవిత్రత జోలికి పోకుండా నేను నీ వాక్యానికి లోబడుతున్నాను ప్రభువా, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో, నా శాపాన్ని కన్నీళ్లు తొలగించని ఆశించిన వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. ఓ చిన్న ప్రార్థన మీకోసం చేయబడుతుంది. ఆశించిన వాళ్ళు ఇంతకాలం శబిదానికి డేరా వేశావు, ఇంతకాలం ఆకానులాగా, ఇంతకాలం భయంకరమైన అనుభవాల్లో జ్యేష్ఠతో హక్కును పోగొట్టుకున్న ఏశావులాగా పరుగులు తీశావు. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడైనా కనువిప్పు కలిగిందని పశ్చాత్తాపంతో మారు మనసుతో తీర్మానంతో చేయి పైకెత్తండి. మీకు క్షేమం కలుగునట్లుగా ప్రార్థన చేయబడుతుంది. ప్రేమస్వరూపైన ప్రభువా వందనాలయ్యా, ఈ రాత్రి ప్రత్యేక రీతిలో నీవు మాట్లాడుతూ వచ్చావు, దైవ సేవకును నిలబెట్టావు. నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం నాయన. నీ బిడ్డల జీవితంలో ఒక పశ్చాత్తాపం పరివర్తన కలిగించి తీర్మానంతో దీవెనకరంగా సాగేట్టుగా శపిదాన్ని తొలగించు. పనస పండుగ కొరకు కాక విలువైన ఆత్మల కొరకు పైనాన్ని సాగించే అనుభవంలో శపిదానికి గుడారం వేయక క్షేమాన్యమైన నిత్య నివాసానికి పరుగులెత్తి ఓ బలమైన ఘనమైన కార్యాన్ని చేయి. ఈ దినాన నీ మహిమను మాతో ఉంచినందుకు, నీ సన్నిధి మాతో ఉంచినందుకు, ప్రజలతో చాలా సూటిగా మాట్లాడి దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ దైవ సేవకును బలపరిచి మహిమ పొందుమని, బలంగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును నిలిచిన వారికి, ఇక మీదట పవిత్రమైన జీవితాన్ని కోరుకుంటూ చేతులెత్తిన ప్రతి వారికి ఆయన కృప సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రెండవ దిన కార్యక్రమాన్ని